జగన్ గారు 100 ఫైన్, గ్రేట్, వండర్ఫుల్, ఫైన్ ఫైన్ ఫైన్. చాలా ఫైన్స్ వస్తున్నాయి. ఎక్సలెంట్, ఫైన్, హ్యాపీ, గ్రేట్ గ్రేట్, ఫైన్ ఫైన్. ఓకే, థ్యాంక్ యూ. నాకు కావాల్సిన ఎనర్జెటిక్, వెరీ నైస్, థ్యాంక్స్. నాకు కావాల్సిన ఆన్సర్స్ నాకు వచ్చేసాయి. సో ఎంతమంది ఫైన్ చెప్పారో శ్రీనివాస్ పెరుమాళ్ళ గారు వాళ్ళ దగ్గర నుంచి ఫైన్ కలెక్ట్ చేసుకోండి. ఇంపాక్ట్ కి వచ్చారు, ఇంకా ఫైన్ తో ఆగొద్దు. రైట్, ఎక్స్ట్రాడినరీ, ఫెంటాస్టిక్, అమేజింగ్. అండ్ అలాంటి కమ్యూనికేషన్ మేం కోరుకుంటున్నాము ఇంపాక్ట్ లో. అండ్ మీకు నేర్పించడానికి ఇవాల్టి సెషన్ కి మనం వచ్చాము. సో ఇవాల్టి సెషన్ లోకి మనం వెళ్ళాలంటే మనల్ని మోసం చేసిన కొంతమంది గురించి మాట్లాడుకోవాలి. మోసాల ఎవరు చేశారు? స్కూల్ చేసిందండి. స్కూల్ ఎంతసేపు 100/100 రావాలని దెబ్బలు తిన్నాం, తిట్లు తిన్నాం, నీల్ డౌన్ చేసాం, అన్ని చేసాం. కానీ ఎవ్వరు కూడా బయట ప్రపంచంలోకి వెళ్ళాక హౌ డు వి టాక్, హౌ డు వి కమ్యూనికేట్ అని మాత్రం నేర్పించనే లేదు. సో ఆ స్కూల్ నేర్పించని వాటిని మనము నేర్చుకోవటానికి ముందుకు వెళ్దాము విత్ ఇంప్రెసివ్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. సో ఏమన్నా చిన్నప్పుడు ఏమవుతారు, జీవితంలో ఏమవ్వాలంటే ఐఏఎస్, ఐపీఎస్ అని చాలా చెప్పాం కదా. ఐపీఎస్ అంటే గుర్తొచ్చింది. సో వాట్ ఈస్ ఐపీఎస్? ఇండియన్ పబ్లిక్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ పీనల్ సర్వీస్. వాట్ ఈస్ ఇట్? ఇండియన్ పోలీస్ సర్వీసెస్, రైట్? బట్ దెన్ టుడే ఇండియన్ పోలీస్ సర్వీసెస్ నుంచి మనము ఇంటర్పర్సనల్ స్కిల్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దాట్ ఈస్ పీపుల్ స్కిల్స్. మనుషులతో ఎలా ఉండాలి. మనిషి అంటే అది వాచ్మెన్ అయినా సరే, అది ఒక సిఇఓ అయినా సరే, అందరితో ఎలా ఉండాలి అన్నదే మన ఇంటర్పర్సనల్ స్కిల్స్. సో పీపుల్ రిలేటెడ్. తర్వాత ఎవ్రీ సింగిల్ ఇండస్ట్రీకి ఇది సూటబుల్ అండి. మీరు అనుకోవచ్చు నేను కార్పొరేట్ లో ఉన్నాను, నేను ఈ లెసన్ జాగ్రత్తగా వినాలి, నేను ఈ క్లాస్ శ్రద్ధగా వినాలి. నేనేంటో చిన్న షాప్ నడిపిస్తున్నాను, నాకెందుకు ఇది, నేను ఒక స్పీకర్ని, నేనేంటి ఇండస్ట్రీతో నేనే గెస్ట్ గా వెళ్తాను, నేనెందుకు నేర్చుకోవాలి? నో, ఎవ్రీ సింగిల్ ఇండస్ట్రీ, ఎవ్రీ సింగిల్ ఏజ్ గ్రూప్. అండ్ దెన్ లాస్ట్, విన్ విన్ సిచ్యువేషన్ కోసం. విన్ విన్ సిచ్యువేషన్ అంటే ఏంటి? ఏదన్నా ఒక కమ్యూనికేషన్ జరిగిన వెంటనే మీరు గెలవాలి, నేను గెలవాలి, ఇద్దరం గెలిస్తేనే కదా మనం ముందుకు వెళ్తాం. ఇఫ్ వన్ ఆఫ్ అస్ ఆర్ అన్హ్యాపీ, మన ఇద్దరిలో ఎవరో ఒక్కరు కూడా ఈ సెషన్ ద్వారా అన్హ్యాపీ ఉంటే దీన్ని రైట్ డైరెక్షన్ లో మనం వెళ్ళట్లేదు అని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 మెంబర్స్ ఉన్నారు, 6-7 మెంబర్స్ మా మెంటార్స్ ని తీసేస్తే 43 మెంబర్స్ ఉన్నారు. 43 మెంబర్స్ ఒక్కొక్క గంట నాకు ఇస్తే యూర్ గివింగ్ మీ 43 అవర్స్. నా అదో గంట, 44 అవర్స్. సో 44 అవర్స్ విన్ విన్ లో వెళ్తేనే కదా మన ఇద్దరి మధ్య ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ పెరిగినట్టు. తర్వాత మీరు నాతో మాట్లాడటానికి, లేదా తర్వాత మీరు ఎప్పుడన్నా మేడం నేను 113 బ్యాచ్ నుంచి అని అనగానే నేను కనెక్ట్ అయ్యేది. సో ఎవ్రీ సింగిల్ మాట పనికొచ్చే విధంగానే మనం కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాలి, రైట్? సో దానికి ద బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ టిప్ ఇస్ కాన్వర్సేషన్ థ్రెడింగ్. ఇదేంటి మేడం థ్రెడ్డింగ్? బట్టలు కుట్టడం మీరు చూసాము, చీరలు అల్లటం చూసాము. వాట్ ఇస్ కాన్వర్సేషన్ థ్రెడింగ్, రైట్? సో ఇప్పుడు మా విజయ్ కుమార్ జీవన్ గారు వచ్చారు. వచ్చి సార్ నాతో హాయ్ చెప్పారు. హాయ్ చెప్పిన వెంటనే విజయ్ కుమార్ గారు ఏం చేస్తుంటారు మీరు అంటే, ఏం చేస్తుంటారు ఫస్ట్ అడుగుదాం. విజయ్ కుమార్ గారు ఏం చేస్తారు మీరు? ఓకే, క్రాక్ అవుతుంది. విజయ్ కుమార్ గారు ఏం చేస్తుంటారు మీరు? సౌత్ వెస్టర్న్ రైల్వే లోకల్ ప్యాసింజర్ లోకల్ పైలట్. అమ్మో, ఏంటి మళ్ళీ చెప్పండి. ట్రైన్ డ్రైవర్ మేడం, ప్యాసింజర్. ట్రైనా? ట్రైన్ డ్రైవర్. ఓకే, సో ట్రైన్. ఓకే, బ్యూటిఫుల్, నైస్. ఓకే, సో ఇప్పుడు నాకు వచ్చారు. నేను విజయ్ కుమార్ గారిని, విజయ్ కుమార్ గారు ఏం చేస్తుంటారు మీరు అని అనగానే లోకోపోల డ్రైవర్ మేడం. ఇది తను ఇచ్చిన ఆన్సర్. నేను ఇప్పుడు మీకు చెప్తాను. నమస్తే మేడం, విజయ్ కుమార్ నా పేరు, లోకోపోల డ్రైవర్ మేడం. అంటే ఆ ట్రైన్స్ ఉంటాయి కదా, సో అండ్ సో ట్రైన్స్ కి డ్రైవర్ ని మేడం. 20 years గా చేస్తున్నా మేడం, విజయవాడలో ఉంటాను మేడం. సో ఇప్పుడు నాకు ఆయన థ్రెడ్డింగ్ చేస్తూ 3 సిచ్యువేషన్స్ ఇచ్చాడు. ట్రైన్స్ అన్నారు, దాని గురించి కాన్వర్సేషన్ లో దాని డీటెయిల్స్ ఇచ్చారు, విజయవాడలో ఉంటారు, ఇలా నాకు 4-5 థ్రెడ్స్ వదిలేశారు. అప్పుడు నేను విజయవాడేనండి అని ఏదో ఒక థ్రెడ్ ని పట్టేసుకొని ముందుకెళ్ళిపోతాను. లేదా 20 years గా చేస్తున్నారా బాబోయ్, ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటుందా మీ దగ్గర అంటాను. లేదా
ఏంటండి లోకోమోటివ్ నేను ఎప్పుడు వినలేదు అని మూడో థ్రెడ్ ని పట్టుకుంటా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ పర్సనాలిటీ బిల్డింగ్ పీపుల్ స్కిల్స్ అనేది అవతల వాళ్ళకి ఇంకా మాట్లాడాలి ఈ పర్సన్ తో అనే కాన్వర్సేషన్ థ్రెడ్డింగ్ తో మొదలవుతుంది. ఎంతమంది అగ్రీ చేస్తారు, డిసగ్రీ చేస్తారు? అగ్రీ చేస్తే మరి చాట్ బాక్స్ లో ఆహా ఏది, ఇదే నేను చెప్పింది. సో ఎవ్రీ టైమ్ యూ అగ్రీ విత్ మీ, ఎవ్రీ టైమ్ యూ ఎంజాయ్ సంథింగ్, ఎవ్రీ టైమ్ యూ ఆర్ కన్ఫ్యూజ్డ్ ఆల్సో నన్ను పట్టేసుకొని అడిగేసేయండి. సో కాన్వర్సేషన్ థ్రెడింగ్ ఇస్ ద ఫస్ట్ థింగ్ మనం ఇవాల్టి లెర్నింగ్. ఓకే, సో ఎవరైనా ఏదైనా స్టార్ మార్క్ లో నోట్స్ లో రాసుకుంటుంటే కాన్వర్సేషన్ థ్రెడింగ్ చేయాలి. మీ ఆవిడ కూర ఎలా ఉంది అంటే, బా ఏమన్నా బాగుందా, అసలు ఆ లాస్ట్ లో కొత్తిమీర ఫ్లేవర్ వచ్చిందే, భలే వచ్చింది, ఇలా డీటెయిల్ ఎక్స్ట్రా ఇవ్వండి. ఆల్రైట్, కాన్వర్సేషన్ థ్రెడింగ్. నెక్స్ట్, కొంతమంది కొన్ని అలా రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే ఒకలాంటి పవర్ఫుల్ ఎనర్జీ వచ్చేస్తాము. పవర్ఫుల్ ఎనర్జీ అంటే నేను రేడియేషన్, మెడిటేషన్, విజువలైజేషన్ అలా చెప్పట్లేదు. బట్ కొంతమంది పాజిటివిటీని తీసుకొచ్చేస్తారు కదా క్లాస్ రూమ్ లోకి. యునో దే డూ దాట్ బికాస్ వాళ్ళకి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ద ఫస్ట్ ఎలిమెంట్ ఇస్ కమ్యూనికేషన్. వాట్ వీ సే, చాలా మందికి ఏం చెప్పాలో ఒక క్లారిటీ ఉంటుందండి. ఇవాళ నేను వెళ్ళి ఆ గొడవకి కారణమైన వాడి గురించి నేను మా సోన్సో బాస్ కో, మా సోన్సో టీమ్ లీడర్ కో చెప్పాలి, ఆ మిస్కమ్యూనికేషన్ వీడి వల్లే జరిగిందని నేను చెప్పాలి అనే క్లారిటీ మనందరికీ ఉంటుంది ఏ టాపిక్ లో అయినా. కానీ మన దగ్గర మిస్ అయ్యేది ఏంటి తెలుసా? హౌ టు సే, ఎలా చెప్పాలి అన్నది మిస్ అవుతాం. ఓకే, లెట్స్ లుక్ అ వెరీ బేసిక్ ఎగ్జాంపుల్. రోజు మన ఇంట్లో జరిగేదే, రోజు అంటే రోజు కాకపోయినా నెలకు ఒకసారి అయితే ఏదో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అవుతుంది కదా మన స్పౌజెస్ కి, లేదా కొడుకు కూతురికి, కూతురు తండ్రికి. రైట్ నౌ ఆ కాన్వర్సేషన్ నిన్నటితో గొడవతో ఎండ్ అయిపోయింది. చాలా మంచి తెలివైన వాళ్ళు రాత్రికి రాత్రే సాల్వ్ చేసుకునే పడుకుంటారు. కొంతమంది నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ అవుతుంది. ఇప్పుడు బర్త్డే తప్పు అని తెలిసిన వాళ్ళు ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ భర్త నెక్స్ట్ డే ఏం చేస్తాడు? ఎట్లో ఒకట్లా నాదే తప్పు కాబట్టి వెళ్ళి సారీ చెప్పాలనుకుంటాడు, సారీ చెప్పేస్తాడు. సారీ చెప్పినా మన ఆవిడ బెండ్ అవ్వదు. ఎందుకు? తనకు తెలుసు తను తప్పు చేయలేదు, అందుకే సారీ చెప్పాడు కాబట్టి ఈయన సఫర్ అవ్వాలి కొన్ని రోజులు, కొన్ని గంటలన్నా అని ఆ కోపాన్ని పట్టుకుంటుంది. ఎందుకంటే సఫరింగ్ తీసుకుంది కాబట్టి. అండ్ దెన్ ఆయన వచ్చి ఏమంటారు తెలుసా? ఏంటి దోసేనా, రోటీ లేదా ఇవాళ అని అంటారు. నిన్న నువ్వు గొడవ పెట్టిన దానికి నేను నీకు వండడమే ఎక్కువ, నువ్వు దోశ రోటీ అని కాన్వర్సేషన్ పెడుతున్నావా నాకు అనుకుంటుంది మనసులో. బట్ దే విల్ నాట్ కంటిన్యూ ఇట్. మనసులో అయితే తను అది అనుకుంటుంది. కానీ వాస్తవానికి అక్కడ ఏం జరిగి ఉంటుంది తెలుసా? ఆయన రాత్రంతా నిద్ర పట్టక ఆ తెలివిలో ఆ హెడ్ఏక్ వల్ల ఏదో ఒక థ్రెడ్డింగ్ చేయాలిరా బాబు, ఏదో ఒకటి మాట్లాడాలి మా ఆవిడతో అనే కాన్వర్సేషన్ పికప్ లో ఆయన వెళ్ళి ఆయన యాక్చువల్లీ ఇంకొకలాగా ట్రై చేసి ఉండొచ్చు. ఎలాగా? సరే మరి ఇవాళ ఈవినింగ్ తొందరగా వస్తాను, బజ్జీలు వేసుకుందాము ఇద్దరం కలిసి, లేదా ఈవినింగ్ అలా బయటికి వెళ్దామా అని కూడా అనిండొచ్చు. కానీ ఆయన ఏమనింది? ఆయన ఏమన్నారు? దోసేనా, రోటీ లేదా అన్నారు. ఆయన ట్రై చేసింది ఏదో ఒక మాట కలుపుకుందాము, నేనే తప్పు చేశాను కాబట్టి నేనే మొదలు పెడతాము. కానీ ఆయన హౌ టు డూ ఇట్ అనే కాన్సెప్ట్ మిస్ అయ్యాడు. వాట్ టు డూ ఇట్, హీ హాస్ ఎ క్లారిటీ. థమ్స్ అప్. ఎంతో మంది మన అంకుల్స్ నవ్వేస్తున్నారు, అంటే బాగా కనెక్ట్ అయిపోయారు ఎగ్జాంపుల్ కి. రైట్, సో హౌ టు డూ ఇట్ అనే దానికి చిన్న మన బ్యాక్గ్రౌండ్ వర్క్ మనం చేయకపోతే కమ్యూనికేషన్ ఫెయిల్ అవుతుంది. రైట్, సో ఫస్ట్ వన్ అర్థమైపోయింది కమ్యూనికేషన్. ఇంకా చాలా డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఎనీవే, సెకండ్ వన్ ఇస్ 360 degrees లో పనిచేసే టీమ్ వర్క్. అదేంటి మేడం, టీమ్ వర్క్ అంటే ఐటీ సెక్టరే కదా, 360 అంటారు ఏంటి అంటే, ఎస్, 360 degree టీమ్ వర్క్ అంటే పక్కింటి వాళ్ళైనా సరే, ఇంట్లో ఆవిడైనా సరే, అత్తగారైనా సరే, ఆఫీస్ లో బాస్, టీమ్ కలీగ్స్ అయినా సరే, మన 360 degree లైఫ్ లో టోటల్ అన్ని రంగాల్లో టీమ్ వర్క్ జరుగుతుంది. ఎవరన్నా కార్పొరేట్ సెక్టర్ లో ఉంటే మీరు వింటారు, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ 360 degree అప్రైజల్. అంటే మీరు ఎలా పనిచేస్తున్నారో మీ కిందోడిని అడుగుతారు, వాడి దగ్గర ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, మీ పక్కోడిని అడుగుతారు, వాళ్ళ దగ్గర ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, మీ పైన మీ బాస్ ని, మీ టీమ్ లీడర్ ని అడుగుతారు, వాళ్ళ దగ్గర ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా మాట్లాడతారు. అలా 360 అంటే తెలుసు కదా, 30, 45 అలా మొత్తం అన్ని రంగాల్లో ఒక సర్కిల్ లో మీ లైఫ్ మొత్తం నిండిపోయేలాగా అనాలిసిస్ చేసి అప్పుడు అప్రైజల్ ఇస్తారు. జీతం పెంచడం, ఎంత పర్సెంటేజ్ లో పెంచడం అనేది. సో ది ఐడియా ఇస్ నాట్ ఏదో ఒక్క రూపం ఒక్క చోట ఉండేది టీం వర్క్ కాదు, ఓవరాల్ గా మనం మాట్లాడుకోవాలి. బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ సోషల్ స్కిల్స్ మాట్లాడుతున్నాము, ఇంటర్పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ మాట్లాడుకుంటున్నాము. ఫస్ట్,
కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఉండాలి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి. అబ్బా కొంతమంది ఉంటారా బాబు, వాళ్ళు రూమ్ లోకి రాగానే ఒక నెగిటివ్ ఎనర్జీ, వాళ్ళు నోరెత్తితే ఒక నెగిటివ్ ఎనర్జీ, వాళ్ళు మాట్లాడితే కంప్లైంట్సే ఇస్తారు అని. ట్రస్ట్ మీ, మీరు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఒక పాజిటివ్ మెథడ్ లో కన్స్ట్రక్టివ్ గా తీసుకెళ్తే ఆ కమ్యూనికేషన్ ని ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అది కొంతసేపట్లో చూద్దాము. బట్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ there are two types of criticism: constructive criticism and destructive criticism. అవతల వాడిని కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళకి జీవితంలో పడేలాగా ఒక పాయింట్ ఎక్కువ చెప్తున్నామా, లేదా వాడిని ఉన్న పలంగా వాడిని అలా పేల్ చేసి వాడిని చీల్ చేసేలాంటి డిస్ట్రక్టివ్ కమ్యూనికేషన్ ఇస్తున్నామా? థమ్స్ అప్. ఐ యు ఏబుల్ టు అండర్స్టాండ్? సో అవతల వాళ్ళని ఒక మెట్టు ఎదగగలిగేలాగా చెప్పాలి. ఓకే, నేను చాలా ఫాస్ట్ గా చెప్పేస్తున్నాను అనుకోండి. శ్రీనివాస్ గారు రాత్రి శ్రీనివాస్ పెరుమండల గారు తబిత నా క్లోజే కదా చెప్పేసి, ఏంటమ్మా అంత ఫాస్ట్ గా చెప్పేసావు అన్నాను అనుకోండి. వెంటనే ఏంటి సార్ ఫాస్ట్ చెప్పాను, అసలు అర్థం కాలేదా, వాళ్ళ ముఖాలు చూస్తే బాగా అర్థమైనట్టే ఉంది అని నేను డిఫెన్స్ లోకి వెళ్ళిపోతా, బాధకి వెళ్ళిపోతా, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా. దట్ నా ట్రైనింగ్ ఫ్లాప్ అయింది. బట్ అదే, అమ్మా ఏమన్నా చెప్పావా, సూపర్ అమ్మా భలే చెప్పావు, కానీ కొంచెం ఫాస్ట్ అయినట్టు అనిపించింది తల్లి అన్నాడు అనుకో, చూసుకుంటా సార్, నెక్స్ట్ టైం ఖచ్చితంగా కొంచెం స్లో అవుతా సార్, ఏమో అలా ఇమోషన్ లో వెళ్ళిపోయాను సార్ అని. సో దట్ ద ఫస్ట్ వన్ వాజ్ డిస్ట్రక్టివ్, నన్ను డిస్ట్రాక్ట్ చేశారు ఆయన. సెకండ్ వన్ ఇస్ కన్స్ట్రక్టివ్, నన్ను ఎదిగేలాగా చేశారు. ఐ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ మై డియర్ శరణప్ప గారు, జగన్మోహన్ గారు, గౌరీప్రియ గారు? అర్థమవుతుందా, వ్యర్థమవుతుందా? Very good. So now let's go forward and see what are the other things. The last one probably is two-way. Okay, so two-way ఉండాలి. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే ఏంటి? మన వైపు నుంచి వెళ్ళాలి, అవతల వాళ్ళు ఇస్తే కూడా చెప్పావులే, నువ్వు చెప్పాలి, ఇంకా నాకు టీం వర్క్ గురించి నేను వినాలి, ఇంకా నువ్వెంత బాగా వర్క్ చేస్తావో మాకు తెలుసులే అనేది వద్దు. నీకు ఆ సిచ్యువేషన్ కి అది పనిచేస్తుందా లేదా, ఇస్ దట్ ఇట్ ఈస్ ఇనఫ్ ఫర్ అస్. ఓకే, కామన్ పీపుల్ అన్కామన్ రిజల్ట్స్ ని అచీవ్ చేస్తారండి. కామన్ ఇంట్లో నుంచే. ఎందుకు అంటే టీం వర్క్, భార్యాభర్త కలిసి డెసిషన్స్ తీసుకోవటం వల్లే టీం వర్క్ అవుతుంది అది. ఓకేనా? సో మనం కామన్ గా ఉన్నా కూడా అన్కామన్ రిజల్ట్స్ కోసం టీం వర్క్. మూడోదిగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ప్రాబ్లమ్ ని చాలా బ్యూటిఫుల్ కోట్ నేను చిన్నప్పుడు కాదు, కొంచెం పెద్దగా అయిన తర్వాత నేను విన్నాను. డోంట్ టెల్ ప్రాబ్లమ్ డోంట్ టెల్ గాడ్ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్. డోంట్ టెల్ గాడ్ పెద్ద ప్రాబ్లం వచ్చింది, గాడ్ డోంట్ టెల్ గాడ్ ప్రాబ్లం, బట్ టెల్ ద ప్రాబ్లం. ఏ ప్రాబ్లం, నాకు పెద్ద గాడ్ ఉన్నాడు అని చెప్పాలని నేను చాలా, ఐ థింక్ వెన్ ఐ వాజ్ ఇన్ మై టీనేజ్ ఇయర్స్ నేను విన్నా. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ గోయింగ్ టు టెల్ ఆల్ ఆఫ్ అస్. సో ప్రాబ్లమ్స్ ఆర్ మెంట్ టు సాల్వ్. ప్రాబ్లమ్స్ ఉన్నవే సాల్వ్ చేసుకోవటానికి మనందరికీ కూడా. కానీ దాన్ని మనము క్రిటికల్ గా కాకుండా రైట్ వేలో మన ఐడియాస్ ని సెల్ చేయాలన్నా, మనం నెగోషియేట్ చేయాలన్నా, అవతల వాళ్ళు ప్రాబ్లమ్ ని మనతో పాటు వెళ్ళాలంటే, మా ఇంటికి వస్తే ఏం వస్తారు, మీ ఇంటికి వస్తే ఏం తెస్తారు లాంటి మరీ నెగటివ్ నెగోసియేషన్, విన్ విన్ సిచ్యువేషన్ కాదు. కానీ ఆల్ ఆఫ్ అస్ షుడ్ బి రెడీ టు యాక్సెప్ట్ అండ్ దెన్ యాక్షన్ టేకర్స్ గా ఉండాలి. చాలా మంది డెసిషన్ తీసుకోవడానికి భయపడతారండి. డెసిషన్ తీసుకుంటే ఏమవుతుంది అనే టెన్షన్ లోనే చాలా మంది డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటారు. బట్ దెన్ మనము ద బిగ్గెస్ట్ లెర్నింగ్ ఇలాంటి ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ ఆల్ మనం నేర్చుకోవటంలో వాట్ యు హ్యావ్ టు రిమెంబర్ ఇస్ డెసిషన్ తీసుకోవాలి. టేక్ అన్ యాక్షన్, బి యాక్షన్ టేకర్స్. ఓకే, now let's proceed with the next point, and that okay, so మనం 3 ఏం చూసామంటే CTP. okay, CTP చూసాం మనము, and that is communication skills, problem solving and team building. so ఆ 3 points లో మనం interpersonal skills ని మనం మాట్లాడుకున్నాము. now let's go into details. okay, I have a beautiful friendship combination. చిన్నప్పటి నుంచి విని అలసిపోయిన ఒక కాంబినేషన్ గురించి వెళ్దాం, and that is జాక్ అండ్ జిల్. ఎంతమందికి తెలుసు ఈ కాంబినేషన్? ఎంతమందికి తెలుసు ఈ కాంబినేషన్? ఎవరికి తెలీదా జాక్ అండ్ జిల్ ఎవరో? అదేంటి అలానే సార్? జాక్ అండ్ జిల్ అండి. గౌరీప్రియ గారు నవ్వుతున్నారు. జాక్ అండ్ జిల్ తెలుసు కదా, రైట్, విల్ ఆస్క్. స్వాతి గారు, ఓహో స్వాతి గారు అని, పద్మ గారు ఏంటి జాక్ అండ్ జిల్ కథ చెప్పండి. జాక్ అనే అబ్బాయి ఒక క్యాట్ ని తీసుకొని హిల్ దగ్గరికి వెళ్తాడు. సో వాటర్ ని you tell me, you sing the song, yeah, you sing it.
ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నా. నో ప్రాబ్లం. చిన్నప్పుడు నేర్చుకున్నా పర్లేదు. నేను ఈ పీపీటీ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ కమ్ ఆన్. Jack and Jill went up the hill to fetch a pail of water. అంతే గుర్తుంది నాకు. అంతే గుర్తుంది. వెరీ గుడ్. జాక్ అండ్ జిల్ ఎక్కడికి వెళ్ళారు మురళీకృష్ణ గారు? మీరు చెప్పండి. జాక్ అండ్ జిల్ ఎక్కడికి వెళ్ళారు కృష్ణ గారు? Jack and Went- Jill went up the hill to went fetch a up- pail of వెంట్ అప్ ద హిల్. went up the hill to fetch fell of water. Jack Ah. fell down, Jill came tumbling off. టంబ్లింగ్ ఆఫ్టర్. ఓకే. సో వీళ్ళంట వాటర్ ని ఫెచ్ చేయడానికి ఎక్కడ పోయారంట? కొండ మీదకి పోయారంట. నీళ్ళేమో కింద దొరుకుతాయి భూమి మీద లేదా బావిలో, వీళ్ళు పైకి వెళ్ళిరంట నర్సరీలో. మన నర్సరీ వాళ్ళంతా టీచర్ ఏం చెప్తే అదే వేదం ఇంట్లో వచ్చి కూడా మా టీచర్ అలా చెప్పింది నువ్వు మాట్లాడొద్దు అనే రకాలు ఉంటాయి కాబట్టి ఇవి క్వశ్చన్లు కూడా చేయవు టీచర్లను. బట్ నవ్వు ఇప్పుడు ఆలోచిస్తే మీ అందరికీ ఆ డౌట్ ఇప్పుడు వచ్చినొచ్చు, అవును కదా బావి కింద ఉంటది వీళ్ళు పైకి ఎందుకు వెళ్ళారని. బట్ దెన్ మనం చిన్నప్పుడు అలా ఏమి ఆలోచించవు కాబట్టి కమ్యూనికేషన్ స్మూత్ గా వెళ్ళిపోద్ది. బట్ దెన్ ఇక్కడికి వచ్చాక రైట్, సో ఇక్కడికి వచ్చాక పెద్దగా అయ్యాక చాలా కమ్యూనికేషన్ స్పష్టంగా లేకపోతే ఇన్ని కన్ఫ్యూజ్డ్ గా ఉన్నప్పుడు అవతల వాళ్ళ మీద జడ్జ్మెంట్ వస్తుంది, అవతల వాళ్ళ మీద డిస్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ వెళ్తుంది. సో నౌ జాక్ అండ్ జిల్ గురించి ఎలాగో మాట్లాడాం కాబట్టి జాక్ అండ్ జిల్ గురించి ఒక స్టోరీ చెప్తాను. ఓకే, సో జాక్ అండ్ జిల్ ఇద్దరు ఒకటే కాలేజ్ లో ఫస్ట్ డే చక్కగా వైట్ షర్ట్ వేసుకొని ట్రౌజర్స్ వేసుకొని ఫస్ట్ డే కాలేజ్కి వెళ్ళిపోయారు. బీటెక్ లో జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిన తర్వాత ఒకటేసారి ఎగ్జామ్స్ రాశారు, మంచి మార్క్స్ వచ్చాయి. ఒకటేసారి సెకండ్ ఇయర్కి వెళ్ళారు, థర్డ్ ఇయర్కి వెళ్ళారు, ఫోర్త్ ఇయర్కి వెళ్ళారు. 4 years లో మంచిగానే చదువుకున్నారు. ఒకటేసారి క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది. ఒకటేసారి క్యాంపస్ ప్లేస్మెంట్ లో కూర్చున్నారు. ఒకటే కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చింది. ఒకటే కంపెనీలోకి ఒకటే రోజు ఇద్దరు జాయిన్ అయ్యారు, జాక్ అండ్ జిల్. ఇద్దరు కంపెనీలోకి వెళ్ళాక చక్కగా ట్రైనీస్ గా జాయిన్ అవుతారు. మీ అందరికి తెలిసే ఉంటుంది. సో ట్రైనీస్ గా జాయిన్ అయ్యారు. 1 year అయిన తర్వాత వీళ్ళు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్స్ గా ప్రమోషన్ తీసుకోబోతున్నారు. ట్రైనీ టు ఎగ్జిక్యూటివ్ అయ్యేటప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది. సో ఇంటర్వ్యూలో భాగంగా ప్రమోషన్ లో భాగంగా వాళ్ళ బాస్ అయిన జేక్ అనేవాడు పిలిచి జాక్ అండ్ జిల్ ని జిల్, సో నౌ మనము ఒక డ్రై ఫ్రూట్స్ కంపెనీ కదా, సో ఈ డ్రై ఫ్రూట్స్ ఎన్ని రోజులు అమ్ముతాము, ఈ డ్రై ఫ్రూట్స్ ఆపేద్దాము అంటే లైక్ డ్రై ఫ్రూట్స్ తో పాటు కొత్త వర్టికల్ ఇంటిగ్రేషన్ లో వెళ్ళిపోయి మనము ఫ్రూట్స్ లోకి వెళ్ళిపోదాము. సో అర్జెంట్ గా మీరు మార్కెట్ లోకి వెళ్ళిపోయి ఇంకా ఫ్రూట్స్ కంపెనీస్ మన ఊర్లో మన సిటీలో రావాలి, ఏంటి అనే డీటెయిల్స్ కావాలి, అన్ని డీటెయిల్స్ కావాలి అంటే జేక్ వాజ్ లైక్ ఎస్, జిల్ వాజ్ లైక్ ఓకే సార్. ఓకే, జాక్ అండ్ జిల్ ఇద్దరు వెళ్ళిపోయారు. ఇద్దరు వెళ్ళిపోయి జిల్ మాత్రం వెనక్కి వచ్చాడు 1 hour తర్వాత. సార్ అమీర్పేట్, మెహదీపట్నం, మాసప్ ట్యాంక్ 3 ఉన్నాయి సార్ ఫ్రూట్ షాప్స్, బాగున్నాయి సార్, అవి ఏమేమి అమ్ముతున్నారు వాళ్ళు అంటే కనుక్కొని వస్తాను సార్. వెళ్ళాడు, కనుక్కొని వచ్చాడు. సార్ వాళ్ళు ఆల్ డ్రై ఫ్రూట్స్ అవి ఏమి టచ్ చేయట్లేదు కానీ ఫ్రూట్స్ లో మాత్రం అన్ని వెరైటీస్ వాళ్ళు ఇంకా ఇంపోర్టెడ్ కూడా పెడుతున్నారు సార్ అని చెప్పి, రేట్లు ఎంత కనుక్కొని వస్తాను సార్. వెళ్ళి కనుక్కొని మొత్తానికి వచ్చాడు. ఆయన డోర్ తెరిసే లోపల మన జాక్ క్లియర్ గా వచ్చి గుడ్ ఈవినింగ్ సార్. సో మనకు 4 కాంపిటీటర్స్ ఉన్నారు. మాసప్ ట్యాంక్, మెహదీపట్నం, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్ లో ఉన్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ది ఇంటర్నేషనల్ ఫ్రూట్స్ ని కూడా వాళ్ళు ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ రేట్స్ ఇవి. థ్యాంక్ యూ సో మచ్ సార్, బాయ్ సార్ అని చెప్పేసి జాక్ వెళ్ళిపోయాడు. జిల్ షాక్ అయ్యాడు. ఓకే, సో నా జాక్ జిల్ ఇద్దరిలో ప్రమోషన్ ఎవరికి వస్తుంది? అన్నిసార్లు లోపలికి వచ్చి ఒక్కొక్క డీటెయిల్ ఇచ్చిన జిల్లుకు వస్తుందా, లేదా ఒకటేసారి సాయంత్రానికి వచ్చేసి డీటెయిల్డ్ గా ఇచ్చిన జాక్ కు వస్తుందా ప్రమోషన్? ఇద్దరు అంతా ఒకటేసారి జాయిన్ అయ్యారు కదా, ఈ ఒక్క ఇంటర్వ్యూలోనే కదా వాళ్ళు డిఫరెంట్ గా పర్ఫార్మ్ చేసింది. సో జిల్ ఆర్ జాక్? జాకట. రైట్, పర్ఫెక్ట్, థ్యాంక్ యూ సో మచ్. యు నో వై జాక్ గెట్స్ ద ప్రమోషన్? క్లియర్ గా చెప్పాడు, ఇన్ఫర్మేషన్ ని క్లియర్ గా కమ్యూనికేట్ చేశాడు. రెండవదిగా కన్సైజ్ గా చెప్పాడు, సుత్తి లేకుండా సోది లేకుండా అడిగిన దానికి డీటెయిల్స్ మాత్రమే. కాంక్రీట్ గా చెప్పాడు, నంబర్స్ తో, డేటాతో, స్టాటిస్టిక్స్ తో, ఇంత 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 అక్కడ ఇక్కడ అక్కడ డీటెయిల్డ్ గా బళ్ళ గుద్దినట్టు కరెక్ట్ గా చెప్పాడు. అబద్ధాలేం లేవు, నిజాలు మాట్లాడారు.
ఇంకోటి కొహరెంట్ గా చెప్పాడు. బాస్ కి ఏది కావాలో అనవసరమైన మాట్లాడకుండా కొహరెంట్ గా చెప్పాడు. కొహరెంట్ అంటే ఏంటి? అవసరమైనది, టాపిక్ నుంచి డైవర్ట్ అవ్వకుండా ఉండేవే కొహరెంట్ అన్నమాట. ద 6th వన్ కంప్లీట్ గా చెప్పాడు. జిల్ కూడా చెప్పాడు, కానీ జిల్ 3 సార్లు కలగలిపితే కంప్లీట్ అయింది ఇన్ఫర్మేషన్, రైట్? అండ్ ద 7th వన్ ఇస్ కర్టియస్ గా, బాస్ కి తల తిక్క ఎలా చెప్పాలి, ఇంత ఇరిటేట్ చేస్తాడేంట్రా బాబు ఈయన, నన్ను సతాయిస్తున్నాడు రా బాబు అని బ్రెయిన్ లో స్ట్రెస్ చేయకుండా, ఆయన గురించి, ఆయన స్ట్రెస్ లెవెల్స్ గురించి, ఆయన కష్టం గురించి, ఆయన ఓపిక గురించి అన్నిటిని కైండ్ గా కన్సిడర్ చేసి కర్టసీతో బాగా డీటెయిల్ గా ఒక్కటేసారి చెప్పారు. అండ్ దీస్ ఆర్ అవర్ 7 లెర్నింగ్స్ ఫ్రమ్ దిస్ స్టోరీ. సో క్లియర్ గా చెప్పాలి అన్నది మన ఫస్ట్ సి. కన్సైజ్ గా చెప్పాలి, సింపుల్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, డాక్టర్ వెళ్ళగానే అక్కడ విటమిన్ B12 అది ఇది అండ్ కెమికల్ నేమ్స్ మిథైలోఫార్మస్ అని క్లైరోఫార్మజిన్ అని అన్నారు అనుకో, పిచ్చిలేస్తుంది మనం. బికాస్ నన్ ఆఫ్ అస్ లైక్ టెక్నికల్ లాంగ్వేజ్. ఆ టెక్నికల్ జార్గన్ అంటే మనకు ఇరిటేటింగ్. ఇప్పుడు నేను సడన్ గా వచ్చేసి కమ్యూనికేషన్ హ్యాస్ 7 C's, ద 7 C's ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ క్లియర్, కాంక్రీట్ అని చెప్పేసి, లేదా థియరీ ఎక్స్ థియరీ వై వల్లనే చాలా మంది కంపెనీలో పనిచేస్తారు అనుకుంటా, నేను టెక్నికల్ గా మేనేజ్మెంట్ టర్మ్స్ మాట్లాడితే మీలో ఎంతమంది వింటారు? బట్ నేను జాక్ అండ్ జిల్ అంటూ తెలిసిన పేర్లను తీసుకొచ్చి, తెలిసిన ఎగ్జాంపుల్స్ తో తీసుకొచ్చి, ఎంతో మంది అవును కదా మన కంపెనీలో వీడు ఇలాంటోడే కదా అని అనుకుని ఉంటారు కూడా. అండ్ దట్ వాట్ మేక్స్ కమ్యూనికేషన్ బెటర్. సో దీస్ ఆర్ ద 7 C's ఆఫ్ కమ్యూనికేషన్. ఓకే, నౌ వీ హ్యావ్ ఆల్ సీన్, మనం ఇప్పటి వరకు చూసిన టెక్నిక్స్ లో కాన్వర్సేషన్ థ్రెడ్డింగ్ చూసాము, విన్ విన్ సిచ్యువేషన్స్ చూసాము, ఇప్పుడు 7 C's చూసుకున్నాము. అండ్ దెన్ యూనిక్ గా కమ్యూనికేట్ చేయటం, యూనిక్ గా ఉండటం ఎలాగా అని మనం షారుఖ్ ఖాన్ దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర ఎలాగైతే ఆ స్టైల్స్ యూనిక్ గా చూసుకున్నామో, మనం కూడా యూనిక్ గా ముందుకెళ్ళిపోవాలి. సో నా కమ్యూనికేషన్ లో ఒక డిరెక్షన్ చూపించాలి. 5 నిమిషాలు మాట్లాడినా, 10 నిమిషాలు మాట్లాడినా, 20 నిమిషాలు మాట్లాడినా నెక్స్ట్ ఏం జరగబోతుంది, వాళ్ళకి ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నాం, ఆ 5 నిమిషాల కాన్వర్సేషన్ లో, ఆ 2 hours ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో, ఆ 3 hours మోటివేషనల్ స్పీచ్ లో ఏం చెప్పబోతున్నాం అనేది చూపించకపోతే వేస్ట్. సో దానికి OBC అంటూ మనం మంచిగా అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ల గురించి మాట్లాడాలి. ఓకే, ఇండియాలో క్యాస్ట్ల గురించి మాట్లాడితే ఉగ్రనరం అని రక్తాలు ఉడికిపోతాయి, కాబట్టి క్యాస్ట్ గురించి మాట్లాడకుండా OBC అనే ఒక టెక్నిక్ ని వాడాలి. ఏంటి OBC అంటే? ఓపెనింగ్, బాడీ, క్లోజర్. చక్కగా ఓపెన్ చేయండి. మీరు ఏమి కాన్వర్సేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక హింట్ ఇవ్వండి ఓపెనింగ్ లోనే. సడన్ గా షాక్ ఇవ్వకండి. ఓకే, మీ ఫాదర్ మీరు నాన్న మాట్లాడాలి అంటే చెప్పు ఏంటి అనగానే, నాన్న 7 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను నాన్న అంటే మీ ఫాదర్ ఇక్కడ పట్టేసుకుంటారు. ప్రిపేర్ హిమ్, గివ్ హిమ్ హింట్, give him the hints, give him the right amount of information, preparation. అమ్మాయి గురించి పేరు చెప్పక్కర్లే, నేనే ప్రేమిస్తున్నానని చెప్పక్కర్లేదు, ఏదో ఒక విధంగా. ఇది నేను చెప్పాల్సిన అవసరమే కాదు. దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ థింగ్ రిలేషన్షిప్స్ లో మనం తెలుసుకోవాల్సింది. అవతల వాళ్ళకి షాక్స్ ఇవ్వకుండా ఓపెనింగ్ చూసుకోవాలి. తర్వాత లోపల ఉన్న బాడీ మాట్లాడాలి. మెయిన్ 10 పాయింట్లు ఏవైతే ఉంటాయో చెప్పాలి, చివరికి క్లోజింగ్ చెప్పాలి. సో ఓపెనింగ్స్ గురించి మాట్లాడుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఇంట్రడక్షన్ ఎలా చేయాలి యాజ్ ట్రైనర్స్ అండ్ స్పీకర్స్. సో నేను ఇందాకే ఫైన్ కి మీ దగ్గర ఫైన్ తీసుకుంటాను అని చెప్పానా, అది ఎందుకే. అక్కడ ఫైన్ 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 అని రొటీన్ గా కాకుండా చక్కటి కొత్త కొత్త పదాలని ఎక్స్ప్లోర్ చేయండి. చాలా మంది గుడ్ అంటారు, కానీ ఇంపాక్ట్ లో హ్యాపీ మార్నింగ్, హ్యాపీ ఈవినింగ్ అని చెప్తారు. దట్ ఈస్ బికాస్ క్రిస్మస్, దివాళీ, దసరానేనా హ్యాపీ, రోజు హ్యాపీ ఉంటారు మా ఇంపాక్ట్ మెంబర్స్. అందుకనే యాజ్ అన్ ఇంపాక్టియన్ హ్యాపీగా మొదలు పెట్టుకున్నాం. బట్ నౌ నేను మీకు ఇంకా ముందుకెళ్ళండి, ఎక్స్ప్లోర్ మోర్ అడ్జెక్టివ్స్. నా గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు దట్ నేను వాడే అడ్జెక్టివ్ వండర్ఫుల్, అండ్ క్లాస్ లో ఆన్సర్స్ చెప్తే వాడే అడ్జెక్టివ్ ఫెంటాస్టిక్. అలాగా మీరు కూడా అడ్జెక్టివ్స్ వాడండి. మీ పిల్లలకు చెప్పండి, వాళ్ళ టీచర్ ని చూడగానే గ్రేట్ మార్నింగ్ టీచర్, వండర్ఫుల్ మార్నింగ్ టీచర్ అంటూ కొత్తగా వాడాలి. ఎలా ఉన్నారు అనగానే ఐఎమ్ గ్రేట్, హౌ అబౌట్ యూ అంటూ వెంటనే వాళ్ళ గురించి అడగండి. అలా కాన్వర్సేషన్ ని ముందుకు తీసుకెళ్ళండి. హలో ఎవ్రీబడి, ఇట్స్ గ్రేట్ టు బి హియర్ అంటూ వాళ్ళందరికీ నేను ఇక్కడ రావడం మస్తు ఖుషి నాకు కూడా, మీరేదో కూర్చున్నందుకే కాదు అని. ఇప్పుడు నేను స్టార్టింగ్ లో ఐ కుడ్ హావ్ జస్ట్ సెడ్ థ్యాంక్ యూ సో మచ్ శ్యాము గారు, బాగా ఇంట్రడ్యూస్ చేశారు అని నేను వెళ్ళిపోవచ్చు. బట్ దెన్ ఆ డీటెయిల్ లో ఒక స్టెప్ లోతుకు వెళ్ళి నేను మాట్లాడాను. దట్ ఈస్ హౌ యూ కెన్ గో 1 step ఇన్సైడ్ టు బిల్డ్ కాన్వర్సేషన్ ఇనీషియల్ గానే.
ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ 10 minutes మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాము. ఆర్ యు రెడీ ఫర్ ఇట్ అనే ఒక చిన్న కాషన్ ఇంట్రొడక్టరీ వార్మ్ గా వాళ్ళని ఓకే మనము డబ్బులు కట్టి జాయిన్ అయినందుకు లేదా మనం ఒక గంట పెట్టి ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చినందుకు ఈయన కూడా బాధ్యత తీసుకుంటున్నారు నాతో మాట్లాడటానికి అనే కమ్యూనికేషన్ మీరు as ట్రైనర్ స్పీకర్స్ ఇవ్వాలి. ఇస్తారా? నైస్. అండ్ దెన్ యాజ్ వి ప్రొసీడ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలు, కొంతమంది అనుకోవచ్చు ఇప్పుడు ఇంత ఇంగ్లీష్ అవసరమా మాకు అని. కొంతమంది వెల్ ఎంప్లాయిడ్ వెల్ ఎడ్యుకేటెడ్ లిటరేట్ ఫ్యామిలీస్ నుంచి ఉంటారు కాబట్టి మీకేం ఇబ్బంది ఉండొచ్చు. కొంతమంది ఎవరైనా ఇబ్బంది పడుకుంటే మాత్రం నేను చెప్తున్నా, ప్రతి స్క్రీన్ లో నుంచి ఒక్క స్లైడ్ తీసుకోండి, ఫోటోగ్రాఫ్ చాలు, ఆ స్క్రీన్ షాట్ తీసుకొని వాడుకోండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని మీరు ఎంత తెలుగులో మాట్లాడినా స్టార్టింగ్ లో హలో ఎవ్రీబడి, మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని ఒక 2 ఇంగ్లీష్ పదాలు మాట్లాడితే చాలు, ఇంప్రెస్ అయిపోతారు. సో అలా చిన్న చిన్న చేంజెస్ వాడుకోండి, మీ అసైన్మెంట్స్ లో వాడండి అలా. ద నెక్స్ట్ వన్ ఇస్ క్లారిటీగా ఇంట్రడ్యూస్ ఇవ్వడానికి క్లియర్ ఇంట్రడక్షన్స్. సో టుడే ఈ రోజు ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ అంటూ ఒక ఇంట్రడక్షన్. దిస్ మార్నింగ్ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ అంటూ మీ టాపిక్ పేరు, ఐఎమ్ హియర్ టు ప్రెజెంట్ టు యూ అంటూ వాళ్ళకి ఒక క్లారిటీని తీసుకురండి. స్క్రీన్ షాట్ తీసుకోండి so that you can use it. My focus ఇవాళ నేను మాట్లాడేలా నా ఫోకస్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని నేను స్టార్టింగ్ లోనే ఇంటర్పర్సనల్ స్కిల్స్ గురించి మాట్లాడుకుందామని, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పి దాని గురించి ఇంకా ముందు మాట్లాడుకుందాం అని చెప్పాను. మళ్ళీ అంటే నా ఫోకస్ ఇవాళ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనే ఒక హింట్ మీకు ఇస్తున్నాను. సమ్ టైమ్స్ ఇప్పుడంటే మీకు బ్యానర్స్ పోస్టర్స్ వస్తాయి, బట్ మామూలుగా రాకపోవచ్చు కదా. మామూలుగా మిమ్మల్ని డైరెక్ట్ గా మోటివేషనల్ క్లాస్ అది ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు గివ్ దాట్ క్లారిటీ ఆఫ్ ఇంట్రొడక్షన్. లాస్ట్ కి స్టాటిస్టికల్ బాబా కొంతమందికి ఆ నంబర్స్ డేటా ఇచ్చే కిక్ ఇంకా ఏమి ఇంగ్లీష్ లాంగ్వేజ్, తమిళ లాంగ్వేజ్, మలయాళము, తెలుగు ఇవ్వదండి. సో నంబర్స్ తో మాట్లాడండి, ప్రూఫ్స్ తో మాట్లాడండి. వెన్ ఎవర్ యు గో టు ఎనీ టు డెలివర్ ఎనీ టాపిక్, రిమెంబర్ దట్ యువర్ కమ్యూనికేషన్ విల్ బి పవర్ఫుల్ వెన్ యు టేక్ స్టాటిస్టిక్స్. 2023లో జరిగినంతగా ఇంక ఏ సంవత్సరం జరగలేదంటూ ఒక నంబర్ తీసుకెళ్ళండి. ప్రూఫ్స్ ఫ్రమ్ మీడియా, ఫ్రమ్ న్యూస్ పేపర్స్ అండ్ వాట్ నాట్, దాట్ మేక్స్ ఇట్ మెమరబుల్, రైట్? డిడ్ యు నో, మీలో ఎంతమందికి తెలుసు? హ్యావ్ యూ హర్డ్, మీరు ఎప్పుడన్నా విన్నారా? హౌ మెనీ ఆఫ్ యూ అంటూ వాళ్ళ చేతుల హ్యాండ్స్ రేస్ చేపించండి. టేక్ అ స్క్రీన్ షాట్. బట్ ఎస్, సో వాళ్ళని ఒక క్వశ్చన్ తో మొదలుపెట్టి హౌ మెనీ ఆఫ్ యూ థింక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ అని ఒక క్వశ్చన్ తో స్టార్ట్ చేయండి. అప్పుడే సగం మంది మీ దగ్గరికి కనెక్ట్ అయిపోయి వచ్చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఎస్ ఆర్ నో అనే ఏదో ఒక ఆన్సర్ లో అయితే వాళ్ళు ఉంటారు కదా, రైట్? సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ఓపెనింగ్ అయిపోయింది, మనం బాడీలోకి వెళ్ళాలి. సో బాడీలోకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాము? ద డిఫరెంట్ థింగ్స్ వీ నీడ్ ఇన్ బాడీ ఇస్ నెక్స్ట్ అంటే ఏంటి? మన నాని అయితే ఓ పాటే పాడేశాడు, నెక్స్ట్ ఏంటి అంటూ మీ గోల్ ఏంటి అంటే ఓ పాటే వచ్చేసింది. సో చాలా సార్లు మనం మాట్లాడుతున్నప్పుడు సింపుల్ గా తడబడిపోయి మనం నెక్స్ట్ ఏంటంటే అంటూ ఉంటాం. దిస్ నెక్స్ట్ ఇస్ నాట్ గోయింగ్ టు సర్వ్ ద పర్పస్ కదా. మనం యాక్చువల్లీ నెక్స్ట్ తో పాటు మనం చేసుకోవాల్సిన అదర్ వేసెస్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి. ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి అంటూ వాళ్ళకి we have to show some series of detailing, right? So let us look at that series, and the first one is first enti second enti అని చెప్పాను కదా. ఇంగ్లీష్ లో ఈ రెండు పదాలని ఫస్ట్ ఆఫ్ ఆల్, సెకండ్ ఆఫ్ ఆల్, థర్డ్ ఆఫ్ ఆల్ అంటే చెప్పొచ్చు. మేడం ఇప్పుడు ఇన్ని పదాలు ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? సింపుల్, మీరు ఏ టాపిక్ మాట్లాడినా కూడా దాంట్లో ఒక 4-3 ఎలిమెంట్లు అయితే ఉంటాయి కదా. ఆ 4 ఎలిమెంట్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సెకండ్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే అంటే చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ టేకింగ్ వాయిస్ మాడ్యులేషన్. మొన్న జరిగింది కదా మీకు వాయిస్ మాడ్యులేషన్, పీపా పాటో అంటూ ఆయన మన సార్ అక్రోనిమ్ యూజ్ చేసి చెప్పారు కదా. ఎంతమందికి గుర్తుంది పీపా పాటో అంటే ఏంటో? చాట్ బాక్స్ లో చెప్తారా? శరణప్ప గారిని అడుగుదాం. శరణప్ప గారు, వాట్ ఇస్ పీపా పాటో? హలో, ఎస్ వినిపిస్తుంది. ఫస్ట్ వన్ ఈజ్ పిచ్, సెకండ్ వన్ పాజ్. స్టాప్. నెక్స్ట్ భాగ్యలక్ష్మి గారు. సో ఫస్ట్ వన్ సెకండ్ వన్ అన్నారు కదా, దీన్ని ఫస్ట్ వన్ సెకండ్ వన్ అని తీసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్, సెకండ్ ఆఫ్ ఆల్ అంటూ నాకు సెంటెన్సెస్ లో చెప్పండి. తెలుగే చెప్పండి, ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్, సెకండ్ ఆఫ్ ఆల్ అని 2 సెంటెన్సెస్ పడండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాలనుకుంటున్న అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే,
First of all, pitch. Ah, Second one, pace. second And- of all. Firstly, Ah. secondly, అది నేను ట్రై చేయండి. చిన్న Ah, attempt. okay, madam. Okay. First of Firstly, all, Mhm. pitch. Second of all, pace. Mhm. Third of all, pause. And Yes. fourth of all, tone. రైట్ సో ఫోర్త్ ని లాస్ట్లీ అని కూడా చెప్పొచ్చు. సో హౌ కెన్ వి సే దిస్? సో వీ కెన్ సింప్లీ డూ ఇట్ లైక్ దిస్. హలో ఎవ్రీబడి, సో మనం ఇవాళ వాయిస్ మాడ్యులేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. హౌ మెనీ ఆఫ్ యూ థింక్ వాయిస్ మాడ్యులేషన్ చాలా ఇంపార్టెంట్ అని? హ్యాండ్స్ రేస్ చేయండి. హౌ మెనీ ఆఫ్ యూ బిలీవ్? అనగానే మీరు అందరూ హ్యాండ్స్ చేస్తారు. వావ్, ప్రియా గారు ఎత్తారు, విజయ్ గారు ఎత్తారు, లవ్లీ. సో మై డియర్ ఫ్రెండ్స్, బాడీ చెప్తున్నా ఇప్పుడు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, వాయిస్ మాడ్యులేషన్ ఇస్ ఇంపార్టెంట్ అని మీరు అందరూ ఒప్పేసుకున్నారు కదా. సో నేను చెప్తాను the four things. మన టాపిక్ ని 4 టాపిక్స్ గా డివైడ్ చేసుకుంటున్నాము, 4 సబ్ టాపిక్స్. ఫస్ట్లీ పిచ్ అంటే ఏంటనుకుంటున్నారు? 1 2 3 4 నా డీటెయిల్స్ ఇచ్చేసాను ఒక 5 minutes. సెకండ్లీ పేజ్ అంటే, థర్డ్లీ అంటూ మెల్లమెల్లగా నేను వెళ్తా. సో ఫస్ట్లీ సెకండ్లీ అనే సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఎవరన్నా డైవర్ట్ అవుతుంటే వెంటనే వాళ్ళు సెకండ్ పాయింట్ అబ్బా రాసేసుకుందాం, లేదా అమ్మో నేను థర్డ్ పాయింట్ వింటున్నా, సెకండ్ పాయింట్ ఏం చెప్పారు అని పక్క వాళ్ళని అడగటం. సో ఏదో ఒక కాషన్ అనుకున్నాం కదా స్టార్టింగే. వాళ్ళు ఏ దారిన వెళ్తున్నారు, వాళ్ళ డెస్టినేషన్ ఏంటో చూపించకపోతే శుద్ధ వేస్ట్. కొంతమంది ఇంత మాట్లాడేస్తారు, కానీ టేక్ అవే ఏముందో గుర్తుండదు. ఎందుకంటే వాళ్ళ ఆ పాయింటర్స్ ఇవ్వరు, వాళ్ళు ఏ అక్రోనిమ్ వాడరు, వాళ్ళు ఏ టిప్ ఇవ్వరు, వాళ్ళు ఏ నంబరింగ్ చెప్పరు. సో చాలా పారాగ్రాఫ్ మాట్లాడినట్టు వినిపిస్తుంది. లెటర్స్ లో అలా ఇలా రాసినప్పుడు కూడా మనల్ని పారాగ్రాఫ్ మార్చమని అందుకే అంటూ ఉంటారు లాంగ్వేజ్ రాసేటప్పుడు. రైట్, సో నౌ లెట్స్ ప్రొసీడ్ విత్ నెక్స్ట్. సో ఆ నెక్స్ట్ కి ఆల్టర్నేటివ్ ఏంటో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? మూవింగ్ ఆన్, మూవింగ్ అహెడ్, యాజ్ వి ప్రొసీడ్ అంటూ కొన్ని పదాలు చూసుకోవచ్చు. ఓకే, మనము ఇందాక చూసిన పార్టిసిపెంట్ గౌరీ గారు ఉన్నారు కదా. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్టిసిపెంట్ మురళి గారు. అలా సో నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరంటే అనే బదులు మూవింగ్ ఆన్, మూవింగ్ అహెడ్. ఓకే, సో ఇంతవరకు మనం వాయిస్ మాడ్యులేషన్ గురించి చూసాం మై డియర్ ఫ్రెండ్స్. మూవింగ్ అహెడ్ విత్ ద టాపిక్. నా ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ లోకి వెళ్దాం. సో ఆ ట్రాన్సిషన్ ని నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అనకుండా మూవింగ్ ఆన్, మూవింగ్ అహెడ్ అని మనం వెళ్ళొచ్చు అనమాట. సో ద లాస్ట్ వన్ ఈస్ కంక్లూజన్. ఎంత మాట్లాడినా కంక్లూడ్ చేయకపోతే ఎలాగండి? సో ఆ కంక్లూజన్ లో ఈ చిన్న ఇకపోతే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఎవడు పోతే ఎక్కడ పోతే. సో జస్ట్ గివ్ దట్ కంక్లూజన్ పాయింట్స్. స్క్రీన్ షాట్ తీసుకోండి. టు సమ్ అప్, నేనేం చెప్పాలనుకుంటున్నా. సమ్ అంటే ఏం చెప్పు? 1 + 2 + 3 + 4 అంటే సమ్ కదా, సమ్మింగ్. అలాగా ఫైనల్ గా నేనేం చెప్పాలనుకుంటున్నా? టు కంక్లూడ్ ద టాపిక్ మై డియర్ ఫ్రెండ్స్, పిచ్, పేస్, పాజ్, టోన్ 4 ఎలిమెంట్స్ మీ జీవితాన్నే మార్చేస్తాయి. అలా చిన్న కంక్లూజన్ పాయింట్, కంక్లూజన్ కోటేషన్ అలా. ఎనీవే, సో మొత్తానికి మనం ఒక స్టైల్ ని మెయింటైన్ చేయాలి. కొంతమంది టూత్ పేస్ట్ పెప్సిడెంట్ నచ్చే వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా పెప్సిడెంటే వాడుతుంటారు. షాపులు పెప్సిడెంట్ లేకపోతే వాళ్ళు 10 షాపులు తిరిగైనా పెప్సిడెంట్ తెచ్చుకుంటారు, కానీ 5 రూపాయలు తగ్గించినా కోల్గేట్ కొనరు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక యూనిక్ గా ఆ పాయింట్ లో, ఆ ప్రోడక్ట్ లో నచ్చింటుంది. దాన్ని యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటారు. అలాగే ప్రతి ఒక్క పర్సన్ లో కూడా యూనిక్ క్యారెక్టరిస్టిక్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా గురించి బాగా తెలిసిన వాళ్ళు నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటానని, ఒక ఎనర్జీని తీసుకొస్తానని అంటూ ఉంటారు. దట్ ఈస్ మై యూనిక్ సెన్స్. కొంతమంది ఇప్పుడు శ్రీనివాస్ పెరుమాళ్ళగా ఉంటారు. ఆయన ఏం టెక్నికల్ గా చెప్పరు. ఆయన మన పక్కింటి అన్నలాగో, అంకుల్ లాగో, తమ్ముళ్లాగో అలా కలిపేసుకుంటూ మాట్లాడేస్తారు. ఆయన ఎగ్జాంపుల్స్ అన్ని అలాగుంటాయి. సో ఇంకొకరు ఇప్పుడు శ్రీధర్ గారు అనుకోండి, ఒకలాంటి ప్రొఫెషనలిజం తీసుకొస్తారు. గంపసర్ అనుకోండి, ప్రతిదీ కొట్టినట్టే ఉంటది కానీ చెప్పినట్టు ఉంటది. ఓకే, సో దిస్ ఈస్ ద యూనిక్ పర్సనాలిటీ, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువాలిటీ. అలాగే మనకంటూ కూడా పవన్ కళ్యాణ్ లాగా ఒక స్టైల్ ఉండాలా, యూనిక్ ఉండాలా వద్దా? ఓకే, దాని ఫిజికల్ మేనరిజమ్స్ తోనే ఆపేయకుండా ఐడెంటిటీలో, పర్సనాలిటీలోకి తీసుకురావాలి. కాబట్టి నేను ఇప్పుడు లాంగ్వేజ్ లోకి తీసుకొస్తున్నా. సో ఈ స్టైల్ ని నేను 2 భాగాలుగా విభజించబోతున్నానండి మీకోసం. ద ఫస్ట్ వన్ ఈజ్ వర్డ్స్ ని చక్కగా స్టైలిష్ గా పెట్టుకోవాలి. ద సెకండ్ వన్ ఇస్ గొంతుని ఇంటోనేషన్ అంటే మీరు ఆల్రెడీ టోన్, పిచ్, పేస్ లో చూసింటారు. బట్ నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ కి బేస్ లో మాట్లాడతానండి ఇప్పుడు. ఓకేనా? రైట్. ద థర్డ్ వన్ ఇస్ కనెక్షన్. ఇప్పుడు కనెక్షన్ ఎట్లా మెయింటైన్ చేయాలో మీకు 15 రోజుల్లో మా ట్రైనర్స్ అంతా మీకు వెన్నతో పెట్టిన విద్యలాగా నేర్పించేస్తారు. బట్ ఇవాళ మనం ఫస్ట్ 2 గురించి మాట్లాడతాం, అండ్ దాట్ ఇస్ వర్డ్స్ అండ్ ఇంటోనేషన్.
వెళ్దామా ముందుకి? సో వర్డ్స్ గురించి మాట్లాడాలంటే SRK ని గుర్తుంచుకోవాలి. ఏంటి మేడం మీరు ఎప్పుడు సినిమా వాళ్ళేనా, ఇంకేం చెప్పరా అనుకుంటున్నారా ఎవరన్నా? రైట్. సో షారుఖ్ ఖాన్ ని గుర్తుంచుకోండి. షారుఖ్ ఖాన్ అంటే ఏంటి? శేఖర్ రాధాకృష్ణ కాదు, షారుఖ్ ఖాన్, రైట్? సో అలా కూడా గుర్తుంచుకోండి. మొత్తానికి శేఖర్ రాధాకృష్ణగా గుర్తుంచుకోండి, ఏముంది. సో SRK comes for seen, remembered, kind. అవతల వాళ్ళని మేము చూసాము. ఏమంటారు వైఎస్ఆర్? నేనున్నాను, నేను విన్నాను అంటారు కదా, అలాగా వి హర్డ్ యూ, వి సా యూ లాగా సీన్. అవతల వాళ్ళు మేము మిమ్మల్ని చూస్తున్నాము, మీరు వరి అవ్వకండి, నేనున్నాను, నేను చూస్తున్నా, నేను గమనిస్తున్నా, నేను వింటున్నా అని వాళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ఫీల్ అయ్యేలాగా చేయాలి. మీరు నాకు గుర్తున్నారు అని రిమెంబర్ ఉండేలాగా చేయాలి. లాస్ట్ ది కైండ్ గా ఉండేలాగా చూడాలి. హౌ? ఎలా? సీన్ అంటే ఎలా? ఎంత మంది పేర్లు తీసుకొని ఉంటాను నేను ఇవాళ సెషన్ లో. ఈజీగా ఒక 5-6 పేర్లు తీసుకొని ఉంటారు కదా. ఆల్మోస్ట్ ప్రతిసారి ప్రతి ట్రైనర్ ఇలా పేర్లు తీసుకొని ఉంటారు కదా. ఎందుకంటే వాళ్ళు మీతోనే మాట్లాడుతున్నాను, నీతోనే అనే ఐ కాంటాక్ట్ కోసం. యూనో సమ్ టైమ్స్ ఆ చిన్న కాంప్లిమెంట్ కూడా ఆ పేర్లు పిలిచి ఇచ్చేది, దట్ మీన్స్ అ లాట్. అవతల వాళ్ళు నన్ను గమనిస్తున్నారు, నేను ఇక్కడ ఉన్నాను, నన్ను కూడా చూస్తున్నారు అనే ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తారు. ఓకే, యు లుక్ నైస్ టుడే. ఎంత బాగున్నారు గౌరీ గారు, అసలు భలే ఉంది మీ హెయిర్ కట్, నైస్ హెయిర్ కట్. చాలా మంది బ్యూటిఫుల్ అని ఆపేస్తారు, దాన్ని బ్యూటిఫుల్ కాదు నైస్ గుడ్ తో ఆపేస్తుంటారు. గో ఇన్ డీటెయిల్, ఒక లైన్ ఎక్కువ చెప్దాం. యు లుక్ హ్యాపీ టుడే, ఏంటండి మస్తు ఖుషిగా అనిపిస్తున్నారు ఇవాళ, ఏంటి విశేషం అని ఒక లైన్ ముందుకు వెళ్ళాలి తప్ప ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళిపోవటంతో ఆపకుండా అవతల వాళ్ళకి నేను మిమ్మల్ని చూస్తున్నాను, ఐ సా యూ అనే ఒక కమ్యూనికేషన్ మనం పెంచుకోవచ్చు. సెకండ్ వన్ ఈజ్ రిమెంబర్డ్. రిమెంబర్డ్ కి నేను చెప్పాను కదా, నేమ్స్ తీసుకోండి. మీరు నాకు గుర్తున్నారు అని ఆ నేమ్స్ ని యాజ్ టీచర్స్ ఎలా గుర్తుంచుకుంటారు తెలుసా? యాజ్ టీచర్స్ వాళ్ళు ఆ స్టూడెంట్ పేరు చెప్పిన వెంటనే 2 సార్లు వెంటనే రిపీట్ చేసేస్తారు. అందుకే టీచర్స్ కి పిల్లల పేర్లు ఎక్కువగా గుర్తుంటాయి. సో టేక్ నేమ్స్, మీరు కూడా టేక్ నేమ్స్. మీ పేరేంటి? ఐ ఫర్గాట్ అనే వాళ్ళు ఆబ్వియస్లీ చాలా డిస్కనెక్టెడ్ అయిపోతారు. మళ్ళీ చెప్పండి మీ పేరు మర్చిపోయాను అన్నప్పుడు. అందుకనే పేరు వినిపించిన అంటే 2 సార్లు ఏదో ఒక విధంగా, మురళి గారు, ఓ మురళి గారు ఏ ఊరు నుంచి మీరు? వెరీ నైస్ మురళి గారు, మీతో మాట్లాడటం చాలా హ్యాపీగా ఉంది, మీ కొడుకున్నట్టున్నాడు పక్కన అంటూ మురళి గారు అని 3 సార్లు పిలిచి వాళ్ళని బట్టి కొట్టేసేయండి వాళ్ళ నేమ్స్ ని, రైట్? అండ్ ద థర్డ్ వన్ ఈస్ బీ కైండ్. అక్నాలెడ్జ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 3 days లీవ్ లో ఉన్నారని మీకు తెలిస్తే, ఏంటి లీవ్ అయిపోయిందా అని ఒక సింపుల్ మాటతో కనెక్ట్ చేసుకోవచ్చు కమ్యూనికేషన్ లో. యువర్ ఆన్ లీవ్, 3 days కనిపించలేదు. సో సమ్ కైండ్ ఆఫ్ నోటీస్ చేస్తున్నాము అనే దానికి SRK ని మీరు గుర్తుంచుకోండి. కైండ్ గా మాట్లాడండి, అక్నాలెడ్జ్ చేయండి, వాళ్ళ ప్రెజెన్స్ ని గుర్తిస్తున్నట్టు చూపించండి వాళ్ళకి. మీరు అనుకుంటే సరిపోదు కదా కమ్యూనికేషన్ లో, వాళ్ళకి చూపించాలి, జెన్యున్ గా ఇంట్రెస్టెడ్ అని చూపించాలి, వాళ్ళు చెప్పేది వినాలి. ఇకపోతే వాట్ ఆర్ వి మిస్సింగ్? నేను చెప్పాను కదా ఇందాక గుడ్ బ్యాడ్ అని ఆపేస్తూ ఉంటామని. అమ్మాయి బాగుంటే బ్యూటిఫుల్ కదా లో ఆగిపోతాం. చేంజ్ ఇట్, షీస్ ప్రిటీ రైట్, ఎంత ఎలిగెంట్ గా ఉంది కదా ఆమె శారీ, స్టన్నింగ్ గా రెడీ అవుతుందబ్బా ఆమె అయితే. చేంజ్ ది ఆల్టర్నేటివ్స్. ఎన్ని రోజులు అదే గుడ్ లో ఫైన్ లో ఉంటాము? స్టాగ్నెంట్ అయిపోకూడదు ఎప్పుడు కూడా మన పదాలతో. ఎప్పుడన్నా ఏదైనా సాడ్ గా ఉంటే వెరీ సాడ్, చేంజ్ ఇట్. హార్ట్ బ్రోకెన్, డిసప్పాయింటింగ్, పెయిన్ఫుల్ కదా. అసలు కొంతమంది పిల్లల్ని చూస్తే ఎంత పెయిన్ఫుల్ గా ఉంటదంటే, అప్పుడు ఇంత యంగ్ ఏజ్ లోనే స్మోక్ చేస్తున్నారు, డిసప్పాయింటింగ్ అండి. అసలు పేరెంట్స్ ఎంత హార్ట్ బ్రోకెన్ ఉంటారో వాళ్ళతో అంటూ సాడ్ కి ఆల్టర్నేటివ్స్ తీసుకోండి. ఇది నేను చెప్పేదేం లేదు, ఇంటర్నెట్ లో కొడితే ఎన్నో వస్తాయి. సో వెరీ వర్డ్స్ ని రీప్లేస్ చేస్తూ యాడ్జెక్టివ్స్ ని వాడండి. వెరీ వాడటం తప్ప నథింగ్ దట్. అమెరికాలో వాడతారు, లండన్ లో వాడతారు, ఎక్కడన్నా వాడతారు. కానీ మీరంటూ ఒక యూనిక్ గా చక్కటి పదాలు వాడితే అవతల వాళ్ళకి మీరు రిమార్కబుల్ గా గుర్తుంటారు ఇస్ ద ఇంటెన్షన్. వాడకపోతే గుర్తుండమా? నథింగ్ లైక్ దాట్. బట్ యూ విల్ బి రిమెంబర్డ్ బెటర్. ఇంకా ఎక్కువగా గట్టిగా మీరు వాళ్ళకి గుర్తుండిపోతారు. లెట్స్ ప్రొసీడ్ విత్ ద ఇంటర్నేషన్. నేను చెప్పాను కదా గొంతు గురించి మాట్లాడతాము, ఇంటర్నేషన్ ఎలాగా అని. సో టోన్ మీరు ఎంతో చూసే ఉంటారు. డోంట్ బి లో, డోంట్ బి హై, బ్యాలెన్స్ అంటూ సార్ బాగా చెప్పింటారు నా గురువు గారు శ్రీరామ్ గారు. నౌ ద నెక్స్ట్ పార్ట్ ఇస్ ఇంగ్లీష్ లోకి ఎలా వస్తుంది, ఇంగ్లీష్ లోకి ఎట్లా అనువదించగలము అన్నది పాయింట్. ఇంగ్లీష్ విషయానికి వస్తే ఇక్కడ నేను మీకు చాలా స్ట్రెస్లు ఇచ్చానండి. ఆ చాలా స్ట్రెస్ లో నాకు మంచిగా వాలంటీర్స్ వచ్చి హ్యాండ్స్ రేస్ చేసి
స్ట్రెస్ చేసి చూపించాలి. సో ఎలాంటి స్ట్రెస్ కావాలి నాకు? ఎక్కడైతే బ్లూ ఉందో, సారీ ఎక్కడైతే బ్లూ ఉందో ఆ బ్లూని స్ట్రెస్ చేసి ఎల్లోనంత ప్లెయిన్ గా తీసుకెళ్ళాలి. హ్యాండ్స్ రేస్ చేయండి. ఒక్కటి నేను చేసి చూపిస్తాను మీ అందరి కోసం. రెడీ? ఓకే, గౌరీ గారు ఎత్తేసారు. ఫస్ట్ వన్ నేను చేస్తాను. గౌరీ గారు, I am the outstanding participant of this batch. నేను కదా అవుట్స్టాండింగ్ పార్టిసిపెంట్ అంటే అని ఐ మీద స్ట్రెస్ చేశాను. గౌరీ గారు, ప్లీజ్ స్ట్రెస్ ఆన్ అవుట్స్టాండింగ్. I am the outstanding participant of my batch. మళ్ళీ ట్రై చేయండి. అవుట్స్టాండింగ్ ఒక్కటే గట్టిగా మారుమ్రోగాలి, మీద అంతా కామ్ గా అయిపోవాలి. I am the outstanding participant of my batch. రైట్, వచ్చేసింది. నెక్స్ట్ వన్ భాగ్య గారు, పార్టిసిపెంట్ అట. ఇంకెక్కడ స్ట్రెస్ చేయొద్దు, నాకు పార్టిసిపెంట్ లో Okay, మాత్రమే స్ట్రెస్ చేయండి. I am the outstanding participant of my batch. Fantastic. Participant. Yes, Srinivas Gaur Durgam Garu, the last one, my batch. I am the outstanding participant of my batch. My batch. Right? So what are we trying to I say? am the outstanding participant of my batch. Super. రెండు సార్లు ఇరగదీశారు, అసలు చాలా బాగా చెప్పారు. Look at this, my dear friends. I am the outstanding participant of my batch. నేను కాబట్టి, నాకు కాబట్టి వచ్చింది, ఇంకెవ్వరు రాలా, నా అంత తోవ ఇంకెవరు లేరు. is I'm the outstanding participant. అసలు బెస్ట్ తెలుసా నేను? చాలా మంది ఉండొచ్చు కానీ బెస్ట్ నేను. ఆ బెస్ట్ కి అవుట్స్టాండింగ్ ఇస్తున్నాం. నెక్స్ట్ వన్, ఐఎమ్ ది అవుట్స్టాండింగ్ పార్టిసిపెంట్ ఆఫ్ మై బ్యాచ్. ఇప్పుడు మెంటర్స్ ఉంటారు, కోఆర్డినేటర్స్ ఉంటారు, ట్రైనర్స్ ఉంటారు, గెస్ట్ ఉంటారు, ఎంతో మంది అవుట్స్టాండింగ్ ఉంటారు. భయ్ మీరేంటి పార్టిసిపెంట్. నేను ఒక పార్టిసిపెంట్ గా వెళ్ళి ఒక మెడల్ తీసుకొని వచ్చాను అని. చివరిది, మీరు ఎక్కడున్నారు? మీరు 113 లో ఉన్నారు. 112 బ్యాచ్లు జరిగాయి మీకంటే ముందు, కానీ 113 బ్యాచ్ లో మీరు అవుట్స్టాండింగ్. సో మై బ్యాచ్. ఇది ఇంకో తెలుగులో చేద్దాం, ఓకేనా? హ్యాండ్స్ అంతా దించేసారేంటి? అయ్యో, ఇంకో 3-4 రేస్ చేశారు హ్యాండ్స్. తెలుగు ఉంది, ఇంకా కమ్యూనికేషన్ మాట్లాడుతున్నాం, అది కూడా తీసుకుందాం. సో ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్, మాస్క్ లేకుండా లోపలికి రావద్దు. మూడు స్ట్రెస్లు. మాస్క్ లేకుండా లోపలికి రావద్దు. ఎవరు తీసుకుంటారు? శరణప్ప గారు, మాస్క్ మీద స్ట్రెస్ చేయండి. మాస్క్ లేకుండా లోపలికి రాకూడదు. మాస్క్ ఉంటే రండి, ఇంకేమి నో క్వశ్చన్స్ ఆస్క్డ్ పాలసీ. నెక్స్ట్ పర్సన్ ఇంకెవరున్నారు? మీరు ఎత్తకపోతే నేను ఎత్తేస్తాను. జగన్ గారు, గుడ్, గో ఆన్. లేకుండా. అంత ఇమోషనల్ ఎందుకు? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. వినిపించట్లా జగన్ గారు? ఓకే, నాకు ఒక్కదానికే బ్రేక్ అవుతుందా, మీ అందరికి బ్రేక్ అవుతుందా గొంతు? సర్ది మాస్క్ లేకుండా. ఓకే, మాస్క్ లేకుండా. ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ గెటింగ్ ర్యాక్. గుడ్ అటెంప్ట్ జగన్ గారు, బాగా ట్రై చేశారు. విజయ్ గారు, లోపలికి స్ట్రెస్ చేయండి. మాస్క్ లేకుండా లోపలికి రాకండి. లోపలికి స్ట్రెస్ చేయండి మీరు. ఓకే, మాస్క్ లేకుండా లోపలికి రాకూడదు. మాస్క్ లేకుండా లోపలికి రాకండి. బయట చచ్చిపోండి, మాకు అనవసరం. లోపలికి మాత్రం రాకండి. సో దట్స్ మై స్ట్రెస్ దేర్. లెట్స్ గో టు ద లాస్ట్ వన్. లేడీస్ లేడీ, వేర్ ఇస్ ద లేడీ పవర్? ఓకే, చందన గారు, చిట్టితల్లి చెప్పమ్మా. నీకు రావద్దు, రాకూడదు ఇస్ యువర్ పార్ట్. లేకుండా లోపలికి రావద్దు. వచ్చారంటే కాళ్ళు చేతులు విరగొడతాను. సో వాట్ ఎవర్ ఇస్ అవర్ ఇంటెన్షన్, మన ఇంటెన్షన్ ని క్లియర్ గా కమ్యూనికేట్ చేయడానికి ఉన్న పవరే ఈ ఇంటనేషన్. అన్ని భాషల్లో మనం ఇంగ్లీష్ గురించి మాట్లాడుకున్నాము, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే వీఆర్ టాకింగ్ అబౌట్ ఇంటనేషన్. ఓకే, పదండి ముందుకి. Okay, what are you trying to say? Arise, awake, and stop not till your goal is achieved. నీ గోల్ ఈజ్ అచీవ్డ్. ఎంత బేస్ గా తీసుకున్నా, అరైజ్ అవేక్ అన్నా స్వామి వివేకానంద గారు చెప్పినట్టు, దాన్నే ఉల్టా తీసుకొని అరైజ్ అవేక్.
and stop not till your goal is achieved. అంటే లెవ్వు పరిగెత్తుకి ఇవ్వలే నేను ఇంపార్టెన్స్, నీ గోల్ అచీవ్ అవ్వకపోతే నువ్వు ఏం చేసినా వేస్ట్ అని గోల్ కి ఇచ్చాను. ఇంటోనేషన్ అండ్ స్ట్రెస్ మేక్స్ యువర్ కమ్యూనికేషన్ పవర్ఫుల్. ఆయన ఎవరో వచ్చి చెప్పారు కదా, పవర్ఫుల్ పీపుల్ మేక్ పవర్ఫుల్ పీపుల్ కమ్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్ అని KGF లో. నేనంట పవర్ఫుల్ పీపుల్ మేక్ పవర్ఫుల్ కమ్యూనికేషన్. ఎక్కడి నుంచి వచ్చావని కాదన్నా, బుల్లెట్ దిగిందా లేదా, ఆర్ సంథింగ్ లైక్ కమ్యూనికేషన్ అవతల మనసులోకి దిగిందా లేదా, అవతల చెవులో నుంచి వెళ్ళిపోయి ఈ చెవులో నుంచి బయటకు వచ్చిందా, దిగిపోయిందా, దిగిపోయేలాగా ఉండాలి. అమ్మో ఆహాలు ఆగిపోయాయి, నాకు ఎనర్జీ తగ్గిపోతుంది, ఆహాలు వస్తేనే నాకు కడుపు నిండుద్ది. రైట్, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ పాయింట్ ఫర్ టుడే, అండ్ దట్ ఇస్ ఇంగ్లీష్ భాష గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొంచెము డీటెయిల్స్ లోకి వెళ్ళి నేమ్స్ ని ఎలాగా చెప్పాలి. నా నేమ్స్ ని ఎప్పుడు చెప్పాలి అంటే 2 పదాలు పక్క పక్కన ఉన్నప్పుడు వచ్చినప్పుడు చెప్పాలి అనుకుంటున్నా. ఓకేనా ఎవ్రీబడి, అటెన్షన్ ప్లీజ్. 2 పేర్లు పక్క పక్కన అంటే నా పేరే చూడండి, తబిత దేవరపల్లి. గంప నాగేశ్వరరావు చూడండి, 3 భాగాలుగా నేను సార్ పేరు విభజించాను. ఆంధ్రప్రదేశ్ 2 భాగాలు, నార్త్ అమెరికా 2 భాగాలు. సో ఇలా భాగాలుగా వచ్చినప్పుడు ఆల్వేస్ రిమెంబర్ యువర్ సెకండ్ నేమ్ ని స్ట్రెస్ చేయాలి. సో నేను హలో అందరికి నమస్తే, నా పేరు తబిత దేవరపల్లి అని చెప్పను. దేవరపల్లి మీద స్ట్రెస్ ఇచ్చి తబితని కామ్ గా తీసుకుంటా. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్తే, నా పేరు తబిత దేవరపల్లి. మనందరం సగౌరవంగా మన గంప నాగేశ్వరరావు గారిని పిలుద్దాం. గంపని చిన్నగా తీసుకుని నాగేశ్వరరావు గారిని అని పెద్దగా తీసుకున్నా. ఏదన్నా శ్రీనివాస్ పెరుమాండ్ల గారు ఉన్నారే, పెరుమాండ్ల, ఐ యు ఏబుల్ టు అండర్స్టాండ్? చిన్న పేరైనా శ్రీనివాసరావు గారు ఉన్నారే, రావు దగ్గర సెకండ్ నేమ్ ని స్ట్రెస్ తీసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు మేడం మరి దేవరపల్లి ముందుండి తబిత నెక్స్ట్ ఉంటే సేమ్. హలో ఎవ్రీబడి, మై నేమ్ ఈస్ దేవరపల్లి తబిత. మీరు ఏ సెకండ్ నేమ్ చెప్తారో ఆ సెకండ్ నేమ్ లో స్ట్రెస్ ఇచ్చేయండి. థమ్స్ అప్, థమ్స్ డౌన్. అర్థమైందా, వ్యర్థమైందా? నేను వదిలే రకం కాదు, టీచర్ని కదా, క్వశ్చన్లు అడుగుతాను. ఎవరు డెమో ఎవరిస్తారు? విజయానంద గారు మీరు థమ్స్ అప్ పేరుకి చెప్పారు, బట్ మేము మిమ్మల్ని మీ చేతే ఆన్సర్ చెప్పిస్తాను ఇప్పుడు. భాగ్యలక్ష్మి గారు మీ పేరుని చెప్పండి. భాగ్య ఉంది, లక్ష్మి ఉంది, చెప్పండి. మ్యూట్ చేశాను యాక్చువల్లీ. భాగ్యలక్ష్మి. అదే చెప్తున్నా, భాగ్యలో ఎక్కువ ఇచ్చేస్తున్నారు. భాగ్యలక్ష్మి. అట్లా భాగ్యలక్ష్మి. సూపర్. గౌరీ గారు మీరు చెప్పండి. గౌరీ ప్రియా. వెరీ నైస్. మా కోఆర్డినేటర్ గా ఇచ్చేద్దాం. మా ఈడీ సార్ చెప్పండి. ఈడీ సార్ శ్రీనివాస్ పెరుమాండ్ల గారు మీ పేరు చెప్పండి, వింటారు మా పార్టిసిపెంట్స్. శ్రీనివాస్ పెరుమాండ్ల. పెరుమాండ్ల ఆట. అసలు శ్రీనివాస్ గారి కమ్యూనికేషన్, శ్రీనివాస్ గారి గ్రోత్ చూడాలి. ఇంపాక్ట్ లో మీరు ఇంటర్పర్సనల్ స్కిల్స్ కి నిలువెత్త మనిషి రూపంలో వచ్చిందంటే ఈయనేనండి. ఎవరైనా ఆయనతో పర్సనల్ రిలేషన్షిప్స్ ఉంటే మీకు తెలుస్తుంది. ఒక మనిషికి ఇంటర్పర్సనల్ స్కిల్స్ డ్రెస్ చేసామంటే ఈయన. కమ్యూనికేషన్ స్కిల్స్ డ్రెస్, అందరితో మంచి చక్కటి అనుబంధం, అందరితో సపోర్ట్, అందరితో అసలు ఆయన బిహేవియర్ కి చాలా మంది అతనికి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళారు అని నమ్ముతారు. ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే ద కోర్ గంపసర్ కుడి భుజాల్లాగా అంటారు చూసారా, అదే ఈడీస్ అన్నమాట, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్. సో వెరీ గుడ్ సార్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. రైట్, సో లెట్స్ కంటిన్యూ. అండ్ దట్ ఈస్ నేమ్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ వన్ గోల్డెన్ వర్డ్స్, సిల్వర్ వర్డ్స్. గోల్డెన్ వర్డ్స్ ఏంటో తెలుసా? చాలా మంది తెలుగు కల్చర్ లో ఏంటి ఇంట్లో కూడా ప్లీజ్ అనాలా, థ్యాంక్స్ చెప్పాలా, సారీ చెప్పాలా అని అనుకుంటారు. యాక్చువల్లీ అది అమ్మని నాన్నని ఎస్పెషలీ మన రిలీజియస్ ట్రెడిషనల్, ఇప్పుడు మన ఒక బ్రాహ్మణ్ కుటుంబం ఉందనుకోండి, అలాంటి ట్రెడిషనల్ కుటుంబాల్లో ఇవన్నీ నమ్మరు. బట్ దెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోకి వచ్చేసరికి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో వచ్చేసరికి థ్యాంక్స్, ప్లీజ్, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ సాల్ట్, ఆ సాల్ట్ పాస్ చేయి, ప్లీజ్ సాల్ట్ పాస్ చేయి అని తెలుగులో ఉండకపోవచ్చు, కానీ ఇంగ్లీష్ లో కెన్ యూ ప్లీజ్ పాస్ సాల్ట్ అనేది కమ్యూనికేషన్. ఎంతమంది ఈ రెండిటి డిఫరెన్స్ అర్థం చేసుకుంది? ఆ సాల్ట్ ఇవ్వు అనేది తెలుగు, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ ద సాల్ట్ అనేది ఇంగ్లీష్. మా ఆయనను కూడా నేను ప్లీజ్ అని అడుగుతాను, ఎందుకంటే ఇంగ్లీష్ కున్న మెథడాలజీ ఆఫ్ టాకింగ్ అది. హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టూడ్ దిస్?
ఇంగ్లీష్ ఒక భాషని భాషగానే తీసుకోవాలి. ఇప్పుడు ఇంగ్లీష్ లో ఐవి యూదే హీ షీట్ అని ఇన్ని రకాలు ఉన్నాయి. ఐవి యూదేకి రూల్స్ మారిపోతాయి. కానీ తెలుగులా కాదు కదా, బర్ర వస్తుంది ఆవిడ వస్తుంది, బర్ర వస్తుందట ఆవిడ కూడా వస్తుందట, ఓకే, పంది వస్తుందట ఆవిడ కూడా వస్తుందట, కానీ ఆయన వస్తాడట. సో ఎవ్రీ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్. అండ్ దెన్ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ యాక్సెప్ట్ చేయాలి. అందుకనే కదా మనం కైండ్లీ అప్రూవ్ అంటాం. మరి కైండ్లీ అంటే పాదాలు మీ పాదాల మీద పడి అడుగుతున్న బాంచందొరా లీవ్ ఇదొరా కాదు, లీవ్ అడగడానికి బాంచందొరా కాదు కైండ్లీ. కానీ కైండ్లీని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే బాంచందొరా. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? భాషని భాషగా కమ్యూనికేట్ చేయాలి. దాంట్లో మనం ఒక ఇంచు తగ్గేది లేదు, ఇంచు పెరిగేది లేదు. బట్ దెన్ గోల్డెన్ వర్డ్స్ తో పాటు సిల్వర్ కి తక్కువగా చూస్తే ఎట్లా? సో సిల్వర్ ని కూడా చూసుకుందాము చక్కగా. అండ్ దెన్ సిల్వర్ ఇస్, నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ డిస్ప్లే కొడతా, మంచి స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, సో ఇలాంటి చిన్న చిన్న ఎవరైనా లిఫ్ట్ లో వెళ్తుంటే వెళ్ళండి, మీరు ఫస్ట్ వెళ్ళండి. ఆఫ్టర్ యూ మీరు వెళ్ళండి, నేను వస్తా. ఎంతమంది అబ్బా లిఫ్ట్ అంటే గుర్తొచ్చిందా, ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో భాగంగా ఒక నాన్ వర్బల్ స్కిల్ చెప్తా. లిఫ్ట్ మీద, మెట్ల మీద, ఎక్సిలేటర్ మీద. మై డియర్ ఫ్రెండ్స్, వచ్చే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. బయటికి వచ్చే వాళ్ళకి, దిగే వాళ్ళకి, పైకొచ్చే వాళ్ళకి మీరు సైడ్ అయిపోవాలి. మెట్రో ట్రైన్ లో అందరు ఇంకా 10 సెకండ్స్ లో ప్రపంచం స్తంభించిపోతుంది లాగా దూరిపోతారు. వాళ్ళు బయటికి రావాలి. వాళ్ళు ఎగ్జిట్ చేశాకనే మనం ట్రైన్ లోకి ఎంటర్ అవ్వాలి. These are the little communications tips that will change our personality. రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే తబిత వచ్చింది, ప్రభాకర్ వచ్చారు, శరణప్ప గారు వచ్చారు, ఇంకా బాగుంటది మన నెక్స్ట్ 15 నిమిషాలు అన్నట్టు. నా పవర్ఫుల్ పీపుల్ గురించి చెప్పానా, పవర్ఫుల్ కమ్యూనికేషన్ గురించి చెప్తానన్నానా, ఇది మాట్లాడుకుందాం. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అన్ని తెలుసుకోవాలి అని ఆయన చెప్తే కాదు, మన నిజంగా ఒక్కసారి మాటల్లో తెలుసుకుందాము. నేను లేట్ వచ్చానండి, నేను 10 నిమిషాలు లేట్ రాగానే సారీ అండి లేట్ అయింది, కొంచెం వర్షంలో స్టక్ అయ్యాను. అయ్యో అందరు వచ్చినట్టున్నారు కదా, స్టార్ట్ చేసుకుందామా మరి? సారీ ఏమనుకోవద్దు, మంచి నవ్వుతో చెప్తున్నా, కాన్ఫిడెన్స్ తో చెప్తున్నా, కానీ సారీ చెప్తున్నా. దానికి బదులు థ్యాంక్ యూ అండి. అసలు అందరూ చక్కటి నవ్వు మొక్కలతో కూర్చున్నారు. థ్యాంక్ యూ, నా కోసం వెయిట్ చేశారు. 10 నిమిషాలు లేట్ అయినా వెయిట్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం, 10 నిమిషాలని ఖచ్చితంగా కాంపెన్సేట్ చేసి మీకు మంచి టిప్స్ ఇస్తా. సారీ, థ్యాంక్ యూ, విచ్ వాజ్ బెటర్? సారీ వాజ్ బెటర్ ఆర్ థ్యాంక్ యూ వాజ్ బెటర్? దట్స్ ఇట్. ఓకే, మీ ఇమోషన్స్ కానీ మీ దేనికైనా, ఇప్పుడు పీపీటీ పాడైపోయిందండి, పెన్ డ్రైవ్ పని చేయలేదు, వెంటనే కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్, పార్టిసిపెంట్స్ కొంచెం వెయిట్ చేయండి, సారీ ఏమనుకోద్దు. దానికి బదులు గైజ్ ఈ టెక్నాలజీ వచ్చిందే, ఈ పీపీటీ పని చేయట్లేదు ఇక్కడ, ఏమనుకోద్దు మీరు, థ్యాంక్ యూ. అందరూ టెక్నాలజీ పని చేయకపోయినా మీరు మంచిగా పేషెంట్ గా ఉన్నారు కదా, మంచోళ్ళండి, మంచి పార్టిసిపెంట్స్ దొరికారు శ్రీధర్ విర్మల గారికి అంటూ దాన్ని పాజిటివ్ డైరెక్షన్ లో తీసుకెళ్తాం. అఫ్ కోర్స్ పానిక్ అవుతాం, పీపీటీ లేకపోతే ఎలా చెప్తామని భయపడతాం, కానీ వాళ్ళని మనల్ని బ్యాలెన్స్ చేసుకోవటమే కదా ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే, పీపుల్ స్కిల్స్ అంటే. నేను దిన పోరాటం చేస్తున్న దాన్నే, నేను ఇక్కడ ఇంత మాట్లాడినా అక్కడికి వెళ్ళి ఏదైనా గొడవ, అక్కడంటే మా ఆయన ఉన్నాడు కాబట్టి అలా అనేసాను, అక్కడికి వెళ్ళి ఏదైనా గొడవ వస్తే నేను కూడా లూజ్ అవుట్ అవుతానేమో, ఐ మైట్ లూజ్ ఇట్, బట్ దెన్ హౌ డు ఐ కమ్ బ్యాక్ విత్ ఇట్? ఐ హ్యావ్ టు యూజ్ దిస్ గోల్డెన్ వర్డ్స్, అది సిల్వర్ వర్డ్స్. ఐ హ్యావ్ టు స్టార్ట్ థ్యాంకింగ్, ఆర్ ఐ హ్యావ్ టు నేను అంత అరిచినా నువ్వు అర్థం చేసుకున్నావు, అసలు థ్యాంక్ యూ అని నేను వెళ్తే ఎలా బాగుంటది? నేను అరిస్తే నువ్వు కూడా అరుస్తావా? నేనంటే అరుస్తాను, నాకంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి. సో ట్రై టు అక్నాలెడ్జ్ దెమ్ విత్ థ్యాంక్ యూ. దీంతో అందరూ సమ్మతమా అని నేను అడగనండి, ఇది కొంచెం సెన్సిటివ్ కాబట్టి కొంతమంది సారీతోనే అర్థం చేసుకుంటారు. ఓకే, సో కొంతమంది థ్యాంక్ యూతో బెటర్ అనిపిస్తుంది. సో ఇట్స్ అ పర్సనల్ చాయిస్, బట్ యాజ్ అన్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పాలి. ఓకే, సో టేక్ అ స్క్రీన్ షాట్, లెట్స్ గో ఫార్వర్డ్. వచ్చేసాము, చివరికి వచ్చేసాము. సో బావిల్లో పడిపోయే వాళ్ళని బ్రతికించటానికంటూ ట్రాప్స్ లో నుంచి బయటకు వచ్చే కాన్సెప్ట్ ఉంది. ట్రాప్ అండి, ట్రాప్ లో పడ్డాడు, ట్రాప్ లో పడింది అంటామా, అది. సో ట్రాప్, టైగర్ ట్రాప్. ఫస్ట్ వన్ ఏంటి? పర్సనల్ అటాక్.
అంటారు పొట్టగోస్తే అక్షరం ముక్క రాదు, ఇంకా ఈనగాంగా పనిచేస్తున్నాడు. ఇవన్నీ పర్సనల్ అటాక్స్ అండి. యూర్ లేజీ. ఇంకా డైరెక్ట్ గా ఒక్క కేటగిరీ వేసేసి ఒక పదం పెట్టేసి కేటగరైజ్ చేసేసి పడేసాం. డోంట్ డూ దాట్. టాక్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద బిహేవియర్. ఒక్క అడ్జెక్టివ్ తో చెప్పేసి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం కాకుండా కొంచెం ముందుకు వెళ్ళాలి. ఓకే, యూ హ్యావ్ టు గో ఇన్ లిటిల్ డీటెయిల్. అసలు వర్కౌట్ చేయవు, ఏం చేయవు, ఏం పడితే అది తింటూ ఉంటావు. బదులు నువ్వు ఆల్మోస్ట్ 1 month గా ఏం వర్కౌట్ చేయలేదు, ఒకసారి చూసుకో, నువ్వు క్రాస్ చెక్ చేసుకో. పర్సనల్ అటాక్స్ ని అవాయిడ్ చేయాలి. ఓకే, లెట్స్ గో టు ద సెకండ్ వన్, స్నేక్ ట్రాప్. అబ్బా, ఇదైతే బీలిటిలింగ్ యువర్ సెల్ఫ్. ఇంకా ఇప్పుడు నీకు డ్రైవింగ్ కూడా రాదా, ఎందుకు వస్తారో ఏమో కొంతమంది. దీస్ ఆర్ బీలిటిలింగ్ అదర్స్. డోంట్ బీలిటిల్ దెమ్. ఓకే, జస్ట్ గో అండ్ ఈ వెటకారాలు ఉంటాయి కొంతమందికి. అవాయిడ్ ద సర్కాజం, అవాయిడ్ ద వెటకారం. ఓకే, ఎవ్రీబడి మేక్స్ మిస్టేక్స్. కొంచెం చూసుకుని ఉంటే బాగుండు. డ్రైవింగ్ స్టార్టింగ్ లో అందరూ తప్పులు చేసేదే, కానీ అది చాలా రిస్క్ కదా, మనం ఒకసారి యాక్సిడెంట్ చేస్తే ఏమయ్యేది అట్లాగా. సో బీ లిటిల్. ఒకవేళ ఆ నిమిషానికి మనం ఇందాక అన్నట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడేసినా కూడా వెంటనే రికన్సిలియేషన్ లో ఇది చేసుకోవటం ముఖ్యం. ఓకేనా, నౌ లెట్స్ గో టు ద థర్డ్ ట్రాప్, అండ్ దట్ ఇస్, నెక్స్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. టైగర్ ట్రాప్, స్నేక్ ట్రాప్ అయిపోయింది. టర్టిల్ ట్రాప్. టర్టిల్ డిఫెన్స్ లో కన్నమాట. టర్టిల్ మీద ఉండే ఆ పై భాగం ఎలా ఉంటుందండి, గట్టి బర్రె చర్మం లాగా ఉంటది కదా, దట్ పార్ట్, దట్ ఈస్ కాల్డ్ బీయింగ్ డిఫెన్సివ్. నా తెలీదు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి, నా తప్పైతే కాదు, ఆయన చేయమంటేనే చెప్పా, ఆయన అడిగితేనే చెప్పా అని పక్క వాళ్ళకి చేస్తూ, లేదా బాధ్యతలో బరువు మనం తీసుకోకుండా, నీలా కాదు నేనైతే అలా చేసేవాడిని కాదు, ఇలా కాకుండా టేక్ రెస్పాన్సిబిలిటీ, టేక్ ఇట్ స్లో. అవతల వాళ్ళ పర్సనల్ లో దీనికి ఇంకా క్లియర్ గా చెప్పాలంటే బీ ఎంపథెటిక్. సింపతికి ఎంపతికి డిఫరెన్స్ ఎంతమందికి తెలుసండి? సింపతి అంటే, అయ్యో పాపం లక్ష్మి గారు దెబ్బ తగిలిందట, పాపం మొన్న వంట చేస్తున్న అక్కడ చేయి కోసుకుందట, అమ్మో నేను ఇంత నెగిటివ్ వర్డ్ అసలు. లక్ష్మి గారు మీరు 100 ఏళ్ళు ఉండాలి చల్లగా. ఎనీవే, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే దట్ అలా ఒక పాపం అని అనుకోవడం సింపతి. కానీ అవతల వాళ్ళ దాంట్లోకి ఒక మెట్టు దిగి వెంటనే, లక్ష్మి గారు నేను ఏమైనా రానా, మీ దగ్గరకు వచ్చి మీకు ఏమైనా చేయనా అంటూ వాళ్ళ షూలోకి దిగి వాళ్ళ ప్రాబ్లమ్ ని అండర్స్టాండ్ చేసుకొని, లక్ష్మి గారు డబ్బులు నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను, నేను వచ్చి మీకు ఇవ్వమంటే ఇస్తాను. దట్ ఈస్ ఎంపతి. సింపతి అంటే ఫీల్ అవ్వటం, ఎంపతి అంటే యాక్షన్ తీసుకోవటం, కమ్యూనికేషన్. సో దాట్ ఈస్ బీయింగ్ ఎంపథెటిక్ ఈస్ షోన్ ఇన్ టర్టిల్ ట్రాప్. టర్టిల్ ట్రాప్ నుంచి బయటకు రావాలంటే ఎంపథెటిక్ గా ఉండాలి. ద లాస్ట్ వన్ ఈస్ ఆస్ట్రిచ్ ట్రాప్. ఆస్ట్రిచ్ ఎట్లుంటదండి, పొడుగాటి నెత్తేసుకొని, పొడిగాటికి నెక్కేసుకొని ఎక్కడో దూరం ఉంటది దాని తలకై. ఓకే, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇస్ అండ్ జంప్ అయిపోతాం అక్కడ నుంచి. జస్ట్ దాన్ని ఫేస్ చేయకుండా, తల తిప్పేసుకొని, కాన్ఫ్లిక్ట్ ని ఫేస్ చేయకుండా అవాయిడ్ అయిపోతుంటాం. సిట్ డౌన్, టాక్, హ్యావ్ కాన్వర్సేషన్ థ్రెడ్డింగ్స్ గురించి నేర్చుకున్నాం, ఎన్ని నేర్చుకున్నాం మనం, ఇంకెందుకు రన్నింగ్, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ గ్రేట్ ఆడియన్స్. నా ఛానల్ పేరు లిటరరీ ఎక్స్ప్రెస్. అది నా పర్సనాలిటీ కరెక్ట్ గా సూట్ అవుతుంది. ఎక్స్ప్రెస్ రూపంలో మీ ఇంటి వరకు మీ ఇంగ్లీష్ రిలేటెడ్ కానీ, కమ్యూనికేషన్ రిలేటెడ్ కానీ చేర్చడం, ఎలాగా ఎక్స్ప్రెస్ రూపంలో చేర్చడం నా ఇంటెన్షన్. కాబట్టి లిటరరీ ఎక్స్ప్రెస్. థ్యాంక్ యూ సో మచ్. అది నా నంబర్. యూ కెన్ స్టే ఇన్ టచ్ విత్ మీ ఫర్ ఆల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంటర్వ్యూస్ రిలేటెడ్ క్వైరీస్ అండ్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. అందరికంటే ముఖ్యంగా శ్రీధర్ గారికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వాట్ ఏ వండర్ఫుల్ ఎనర్జీ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నవ్విస్తూ చెప్పాల్సిన వాటన్నిటిని కూడా ఎక్కడెక్కడ వేయాలో అక్కడ వేస్తూ వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, ఒకసారి క్విక్ సమ్మరైజ్ చేసుకుందాం సెషన్ ని. రోహిత్ సార్. Yeah, happy evening, friends. It was a great pleasure to offer a heartfelt conclusion and summary while applauding our esteemed speaker for her outstanding presentation. మనకు మేడం ఎలా అయితే టర్టిల్ ట్రాప్, టైగర్ ట్రాప్, స్నేక్ ట్రాప్ చాలా కొత్త విషయాలు నేర్పించారు. అండ్ ఈచ్ పాయింట్ వాస్ థాట్ఫుల్లీ ఆర్టికులేటెడ్. అండ్ మేడం, యువర్ enthusiasm was contagious, making the learning experience both enjoyable and informative.
మోరోవర్ ప్రాక్టికల్ టిప్స్ అండ్ టెక్నిక్స్ చాలా బాగా షేర్ చేశారండి. రియల్లీ అవి మా డైలీ లైఫ్ లో అప్లై చేస్తూ వీ వాంట్ టు గ్రో టుగెదర్ ఫర్ ఇంప్రూవింగ్ అవర్ కమ్యూనికేషన్. లెట్ us give a round of applause to express our heartfelt appreciation for the exceptional speaker for today. Thank you, madam, for such a wonderful session and amazing session for us. మిత్రులారా చూసారు కదా, యా థ్యాంక్ యూ మేడం. మిత్రులారా చూసారు కదా, ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి ఈ విషయాలను మన రోజువారీ డైలీ లైఫ్ లో అప్లై చేసి ఎఫెక్టివ్ కమ్యూనికేటివ్ స్పీకర్ గా మారాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఓవర్ టు రజియా మేడం గారు. రజియా మేడం గారు. Ma'am, thank you so much, ma'am. Thank you so much. Wonderful session with your beautiful smile, beautiful words. I'm unable to speak. అసలు ఎంత ఎక్సలెంట్ గా ఉంది మేడం.